మీరేవుట్లు పుస్తకం మద్దూరి నగేష్ బాబుది. ఫస్ట్ పబ్లికేషన్ మే 1998లో వచ్చింది. శ్రీజ పబ్లికేషన్స్. ఇది నర్సరావుపేట నుంచి వచ్చిన పుస్తకం. కవర్ డిజైను నగేష్ బాబే చేసుకున్నాడు. అంకితం పుల్లారావు మామయ్యకి, చిట్టెమ్మ అత్తమ్మకి అని చెప్పేసి అంకితం ఇచ్చాడు ఇందులో. అయితే వాళ్ళ కోసం ఒక 2 మాటలు రాశాడు. మా అమ్మ ఎప్పుడు అంటా ఉంటుంది, నీకు మేనమామ సాలొచ్చిందిరా అని. నిజమే మరి. ఆయన అంశే గనక లేకపోతే నేను లేను కదా. నేను దొంగసాటిగా బీడీలు తాగుతుంటే బెల్టుతో నా ఒళ్ళంతా వాతలు తేలేలా మా మామయ్య కొట్టినా, పసిబిడ్డనేందయ్యా అవజాన గొడ్డును కొట్టినట్టు కొడతావని అడ్డుపడి నాకు పడాల్సిన వాతల్ని అత్తమ్మ తన ఒంటి మీద ముద్రేసుకున్నా, వాళ్లే గనక లేకపోతే ఏమైపోయేవాడినో. ఏదో ప్రేమ కొద్దీ పుల్లారావు మామయ్యకి, చిట్టెమ్మ అత్తమ్మకి ఈ పుస్తకం ఇచ్చుకోవటమే కానీ వాళ్ళ ప్రేమ ముందు ఈ 4 కాగితాలు ఏం మూలకి అని చెప్పేసి అన్నాడు. మద్దూరి నగేష్ బాబు అత్తకి మామకి ఇచ్చిన మేనమామకి అత్తకి ఇచ్చిన పుస్తకం ఇది. అంకితం ఇచ్చిన పుస్తకం. ఇందులో మొత్తం 51 కవితలు ఉన్నాయి. 128 పేజీలు కలిగి ఉన్న పుస్తకం ఇది. ముందు మాటలు కానీ వెనుక మాటలు కానీ లేవు. కవి కూడా ఎక్కడా ఏమీ రాసుకోలేదు. కవిత్వంతోనే ఈ పుస్తకం మొదలైపోయింది. మద్దూరి నగేష్ బాబు చాలా కవిత్వ పుస్తకాలని వెలువరించాడు. వాటిల్లో కొన్ని మనం గుర్తు చేసుకుందాం. 1995లో వెలివాడ కవిత్వ సంపుటిని వేశాడు. మొత్తం కవిత్వ పుస్తకాలే వేశాడు మద్దూరి నగేష్ బాబు. 1995లో నిశాని వేశాడు. ఇది పైడి తెరేష్ బాబు, లక్ష్మీ నరసయ్య గారు, ఖాజాలతో కలిసి వేసిన పుస్తకం ఇది. 1996లో రచ్చబండ లాంగ్ పోయం వేశారు. 1997లో లోయ కవితా సంపుటి వేశారు. 1997లోనే ఊరు వాడ పేరుతో ఒక దీర్ఘ కవిత రాణి శివశంకర్ శర్మ గారితో కలిసి వేశాడు. తర్వాత 1998లో మీరేముట్లు అనే పుస్తకం వేశాడు. ఈరోజు మనం అదే మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత 2002లో నరలోక ప్రార్థన వేశాడు. 2006లో అంటే మరణానంతరం 2005లో మద్దూరి నగేష్ బాబు చనిపోతే, ఆయన చనిపోయిన తర్వాత 2006లో లాంగ్ పోయం పుట్ట ఖాజా ప్రచురించాడు. తర్వాత 2007లో మరుసటి సంవత్సరం గోదావరి అనే మరొక లాంగ్ పోయంని ఖాజా ప్రచురించాడు. తర్వాత మద్దూరి నగేష్ బాబు 2 పుస్తకాలకి ఎడిటర్గా పనిచేశాడు ఖాజాతో కలిసి. ఆ 2 పుస్తకాల్లో మొట్టమొదటిది 1996లో వచ్చిన కాస్త సిగ్గుపడదాం, దళిత సంఘీభావ కవిత్వం ఇది. తర్వాత 2వ పుస్తకం 2000లో వచ్చింది, విడి ఆకాశం. ఇది కూడా ఖాజాతో కలిసి చేసింది. అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వం. 2005 జనవరి 10వ తేదీన మద్దూరి నగేష్ బాబు మరణించాడు. ఆ తర్వాత చాలా పుస్తకాలు, ఇంకా అతను రాసిన కవిత్వం చాలా ఉంది. ఆ కవిత్వాన్ని ముందు ముందు సాహితీ మిత్రులు పబ్లిష్ చేస్తారని మనం ఆశించవచ్చు. ప్రతి కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు ఈ భూమి మీద ఉంటూనే ఉంటారు. కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మెరుపులాగా వచ్చి ఈ సమాజానికి కొంత కాంతిని ప్రసరింపజేస్తారు. అంతే మెరుపు వేగంతో కనుమరుగవుతూ ఉంటారు. అలాంటి వాడే మద్దూరి నగేష్ బాబు. సాహిత్యంలో చోటు లేని వాళ్ళ కోసం సుస్థిరమైన ఒక గొప్ప స్థానాన్ని పదిలపరిచి వెళ్ళిపోయినవాడు, సాధించినవాడు, గొడవబడినవాడు మద్దూరి నగేష్ బాబు. కులం లేనివాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు, చదువు లేనివాళ్ళు, నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు, గౌరవం, సమాజంలో గౌరవం లేనివాళ్ళు, విలువలు లేనివాళ్ళు సమాజపరంగా, వాళ్ళందరి కోసం, పేదలు, కూలీలు, పాలేర్లు, వీళ్ళందరి కోసం ఒక కవిత్వ వాక్యమైన వాడు కూడా మద్దూరి నగేష్ బాబు. మద్దూరి నగేష్ బాబుని మనం ప్రజాకవి అని చెప్పేసి పిలుచుకుంటూ ఉన్నాం. అలాంటి ప్రజాకవి, ప్రజా మహాకవి మద్దూరి నగేష్ బాబు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవటం ఆయనకి మనం ఇచ్చే చిన్న నివాళి. మద్దూరి నగేష్ బాబు గారి కవిత్వానికి టీకా, అర్థము, తాత్పర్యము ఇవేమీ అవసరం ఉండవు నిజానికి. ఎందుకంటే అతి సులభమైన పదాలు, ప్రజల్లో పుట్టి పెరిగిన పదాలు, విస్తారంగా ఉన్న పదాలు, విరివిగా వాడబడుతున్న పదాలు, వాటన్నిటితో అతను కవిత్వాన్ని అల్లిక చేసుకుంటూ వెళ్ళాడు. అలా అల్లిక చేసుకునే సందర్భంలోనే మద్దూరి నగేష్ బాబుని
కవిత రాయమని అడిగారు. అమ్మ మీద ఒక కవిత రాసిస్తావా మద్దూరి నగేష్ బాబు అని అడిగితే ఆయన ఆయన తన స్పందనని కవిత రూపంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ కవిత రాయమని అడిగిన వ్యక్తి మనకి శిఖామణి గారు. శిఖామణి గారిని ఉద్దేశిస్తూ చెప్పిన కవిత ఇది. కవిత పేరు అలగా తల్లి. అలగా జనమే అతని కవిత్వం మొత్తంలో తిరుగుతూ ఉంటారు. అతని కవిత్వం మొత్తం వాళ్ళ కోసం రాసిందే కాబట్టి వాళ్ళందరికీ ప్రతినిధిగా అలగా తల్లి అనే ఒక కవిత రాశారు. ఏ ప్రభుత్వాసుపత్రి శవాల కొట్టు ముందైనా ఒక కన్నీటి మడుగుని చూశారా? అది మా అమ్మే. ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావు పంటకి నోచుకొని బొంద మీద మొలిచిన ఏకాకి సిలువను చూశారా? అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, అలాగని కౌసల్య కాదు. ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ. నూజిడీల కోసం మారాం చేస్తే 4 తన్ని కసురుకుందే గాని కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక దీపమైనా వెలిగిన జాడే లేదు. అలాంటి మా అమ్మ మీదే రాయమంటారండి. అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు, కడుపులో చల్లకదలని క్షీరమాతలు. మా అమ్మదేముందండి? అసే ఓసే అని తప్ప ఒక పేరన్నదే లేనిది. లంజాముండా అని తప్ప గౌరవ వాచకాలకు నోచుకోనిది. బతుకంతా గుక్కెడి గంజినీళ్ల కోసమే దిగులు పడి డీలా పడ్డ పిచ్చిది. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయా? లక్షణాలు ఒదుగుతాయంటారా? అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవమైపోయింది. ఉన్న తల్లులంతా ఉత్తమ మాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడతల్లి గుక్కెడి నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది. అందరి తల్లులు అపర నాయకురాళ్లై ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది. ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోలపాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి. నాకు మా అమ్మెప్పుడు జోలపాడలేదండి. దాని గొంతెప్పుడూ ఆకలితో పూడుకుపోయింది. నన్ను మా అమ్మెప్పుడు జోకొట్టలేదండి. దాని చేతులెప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి. పిల్లలందరూ తమ తల్లుల చిటికెనేళ్లు పుచ్చుకు వనభోజనాలకెడుతుంటే నేను మా అమ్మ డొక్కలోకి ముడుచుకొని పడుకున్నాను సార్. బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్. కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొణుక్కున్నాను సార్. ఏదేమైనా సార్, సాటి మనుషుల్ని పశువులుగా చూసే, పశువుల్ని కని పశుమాతలుగా దూషింపబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కాని నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష, ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్. ఇది అలగా తల్లి పేరుతో మద్దూరి నగేష్ బాబు రాసిన కవిత. తెలుగు సాహిత్యంలో పెద్ద అంశం ఏంటి అనంటే తల్లికి సంబంధించిన ఒక సెంటిమెంట్, తల్లికి సంబంధించిన ఒక అతిపెద్ద ఒక రొమాన్స్, తల్లి ఆమె చుట్టూ అల్లుకొనున్న ఆత్మీయత అనుబంధాలు ఇవన్నీ ఒక పెద్ద రొమాన్స్. ఎవరైనా కొత్త కవులు కవిత్వం రాయాలి అని చెప్పేసానంటే వాళ్ళు రాసే మొట్టమొదటి వస్తువు అమ్మ మీద కవిత్వం రాయండి అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుంటారు. ముందు ఒక అమ్మ మీద ఒక కవిత్వం రాసుకొని రా, తర్వాత చూద్దాం నీ కవిత్వం గురించి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అయితే చాలామంది రాసే తల్లుల్లో ఒరిజినాలిటీ లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక ఒరిజినల్ తల్లిని, అసలు సిసలు తల్లిని, ఉన్న తల్లిని ఉన్నట్టుగా తీసుకొని వచ్చి మన ముందు నిలబెట్టి ఆమెని చూపిస్తూ ఉన్నాడు మద్దూరి నగేష్ బాబు. ఒక పేద తల్లి, గ్రామీణ తల్లి, కూలి తల్లి, నిరక్షరాస్యురాలైన తల్లి, దళిత తల్లి కావచ్చు, దళితేతర తల్లి కావచ్చు, ఎవరైనా సరే, ఎక్కువ దళితులు, కింది కులాల బహుజనుల్లో ఉన్న వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితులని, ఆ తల్లికి రూపం లాగా కనిపించే ఆ పరిస్థితులని కవిత్వం ద్వారా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి తల్లి కూలి తల్లి అయి ఉంటుంది. ఆ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లే ఈ తల్లి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఒక బ్యూటీ లేకపోవటం, అంటే కవిత్వంలో ఒక బ్యూటీ లేకపోవటం, లేదంటే ఆమెను వర్ణించటంలో, కవిత్వ భాషలో
కవిత్వం కోసం ఎన్నుకున్న ఒక పదాలలో ఒక బ్యూటీ లేకపోవటం, ఒక రొమాంటిక్ సన్నివేశం లేకపోవటం, ఒక సెంటిమెంట్కి ఆస్కారం లేకపోవటం. మా అమ్మ అంటే అట్లా అంత అంత సెంటిమెంటల్గా ఉంటుంది, ఇంత సెంటిమెంటల్గా ఉంటుంది అని చెప్పేసి అందరు కవిత్వం రాస్తుంటే మా అమ్మ నన్ను తన్నింది. మా అమ్మ ఇంకా ఎందుకు బతుకుందా అని చెప్పేసి నేను అనుకున్నాను నా రోగిష్టి తల్లి గురించి అని చెప్పేసి వాస్తవాలు ఒరిజినల్గా చెప్పటం అనేది మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ జీవితంలోంచి పెంచింది ఇక్కడ తల్లి అతన్ని. ఏదో పుస్తకాల్లోనో సైకాలజిస్టులు చెప్తున్న పుస్తకాల్లో నుంచో కావ్యాల్లో చదివడము తల్లి ఇలా ఉండాలి అని చెప్పేసి కౌసల్యలాగో లేకపోతే యశోదలాగో ఉండాలని చెప్పేసి అలాంటి తల్లి కాదేమా. ఆమె తన జీవనంలో నుంచి ఆ బిడ్డను పెంచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే మా అమ్మ గురించి రాయడానికి భాష సరిపోదని చెప్పాడు ఆయన. భాష సరిపోదు, అసలు మా అమ్మ గురించి మాట్లాడడానికి అక్షరాలు అంగీకరిస్తాయంటారా అని అడిగాడు. ఇలాంటి తల్లులకు సంబంధించిన తెలుగు సాహిత్యంలో అసలు అక్షరాలు అంగీకరించవు. ఎవరి గురించి రాయడానికి అంగీకరిస్తాయంటే యశోదల గురించి కౌసల్యల గురించి రాయడానికైతే అంగీకరిస్తాయి, కానీ ఒక అలగా తల్లి గురించి అక్షరాలు అంగీకరిస్తాయా, లక్షణాలు అసలు ఒదుగుతాయా అని చెప్పేసి కూడా అడిగాడు. లక్షణాలు ఉన్నాయి, కవిత్వ లక్షణాలు. ఆ లక్షణాలు ఈ తల్లిని వర్ణించడంలో భాషను ఉపయోగించిన విధానంలో ఆ లక్షణాలు యాక్సెప్ట్ చేస్తాయా నా తల్లికి సంబంధించిన చేసిన వర్ణనలో? కాదు కదా అని చెప్పేసి చెప్తూ ఇంకా ఏమన్నాడు అని చెప్పేసి అంటే చివరిలో ఒక మాట చెప్పాడు ఆయన. ఏమంటున్నాడు, నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్ అని చెప్పేసి చెప్పాడు. భారతదేశంలో ఉన్న 85% మంది తల్లులు ఇదే తల్లులు. భారతదేశపు నిర్మాణానికి వాళ్ళు చేసిన శ్రమ, వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు చేసిన సేవ మనకి సమాజంలో అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇంతకుముందు దళిత సాహిత్యానికి ముందు వచ్చిన కవిత్వంలో దాదాపుగా తల్లికి సంబంధించిన ఇలాంటి నిజమైన తల్లికి సంబంధించిన నిజమైన కవిత్వ వాక్యాలుగా ఉన్న కవితలు మనకి లేవు. తెలుగు సాహిత్యం ఈ తల్లిని యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి కనిపించదు. అందుకని అతను ఈ భావనని ఒక తెచ్చిపెట్టుకున్న భాషలోకి అనువదించకుండా యాజ్ ఇట్ ఈజ్గా దానిని పేపర్ మీద పెట్టాడు. ఆ వదగనితనం ఇంతకుముందు ఉన్న కవిత్వంలో ఉన్న పడికట్టు పదాలలోకి ఈ భావన ఒదగదు కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు అంగీకరిస్తాయా అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి అయితే ఇక్కడ మద్దూరి నగేష్ బాబు కవితల్లో చాలా కవితల్లో ఒక డైలాగ్ లాగా మనకి కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తితో ఒక డైలాగ్లోకి దిగినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ ఎదుటి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినట్టు. ఇక్కడ సార్ అంటూ తనని ఎవరైతే కవిత్వం రాయమన్నారో తల్లి గురించి ఆ వ్యక్తిని సార్ అని పిలుస్తూ కవిత రాసిన శైలి మనకి కనపడతా ఉంది. తర్వాత ఇంకొకటి అలాగే మనువాదం చేసిన అతిపెద్ద కుట్రల్లో జోగిని వ్యవస్థ ఒకటి. జోగిని, మాతంగి, బసివిని అని చెప్పేసి అనుకుంటున్నాం. దళితులను దోచుకోవటం కోసం, అన్ని రకాల దోపిడీలని నిర్వర్తించడం కోసం మనువాదం చేసిన అతిపెద్ద కుట్ర జోగిని. అయితే ఈ జోగినీలు స్త్రీలని, కొంతమందిని దళిత స్త్రీలని, లేదా కింది కులాలలో కొన్ని కులాలలో నుంచి బీసీ కులాలలో నుంచి కూడా కొంతమంది స్త్రీలని బసివిన్లుగా చేసిన సంఘటన భారతదేశంలో మనకి కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలకు గనక వెళితే, లేదు ఒక ప్రతిష్ట కలిగిన దేవాలయం ప్రాంతానికి వెళితే కూడా మనకి కనిపిస్తాయి. హైందవ దేవతలు ఈ స్త్రీలని పెళ్లి చేసుకుంటున్నట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం బాగా లేకపోయినా, ఊరికి జబ్బు వచ్చినా, లేకపోతే ఆ ప్రాంతానికి జబ్బు వచ్చినా, లేకపోతే వర్షాలు పడకపోయినా, ఏ వచ్చినా సరే ఇదిగో పలానామని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, ఇవన్నీ నేను నెరవేరుస్తానని చెప్పేసి ఆ దేవుడు చెప్పినట్లుగా లేదా ఆ దేవత చెప్పినట్లుగా పలానా కులంలోంచి, దళిత కులాల్లోంచి ఎక్కువ మంది స్త్రీలను తీసుకెళ్లి దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అందుకనే దేవుడు పెళ్ళాం అని చెప్పేసి పిలుస్తున్నారు. అలాంటి దేవుడు పెళ్ళాం మీద ఒక కవిత ఉంది. దేవుడి పెళ్ళం అని ఉంది. ఇది కూడా ఒక మనిషి కూర్చొని డైలాగ్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఒక కన్వర్సేషన్, ఒక పంచాయతీలో కూర్చొని ఒక స్త్రీ తనకు సంబంధించిన జరిగిన విషయాలను మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంది బాబు అట్టా సూత్తారు, అప్పుడే మర్చిపోయారా, నేనయ్యా సజ్జలగూడెం మహదేవమ్మని. మీ పురులు గాదెలు గొడ్రాళ్ళైపోతే జుట్టు ఇరబోసుకొని వేపమండలు కట్టుకొని వీధి వీధిన చిందేసుకుంటూ తిరిగి నా బండ బతుకుని చూపించి మబ్బుల్ని కరిగించి మీ నెర్రలిచ్చిన పొలాలకి వానలు మోసుకొచ్చానే.
ఆ బసివిని బాబు, మీ పడక పాడెల మీద నన్ను బుగ్గి చేసింది చాలక, మీ పడక పాడెల మీద నన్ను బుగ్గి చేసింది చాలక, నా నేల గుడిసెను కూడా తగలబెట్టారు గుర్తుందా? సంసారపు బతుకు నుండి నన్ను వెలేసింది సాలక, ఎదురు తిరిగానని ఊరి నుండి వెలేశారు. చూశారు 3 రూపాయల బాకీ వంకతో పట్టపగలు పబ్లిక్గా ఒక ఆడదాని కొడుకు ముందే చెరిచారే. ఆ మహదేవమ్మని బాబు, అవమానం తప్ప అజాలేని దాన్ని, పరాభవం తప్ప పజలేని దాన్ని. 90 కోట్ల మంది దేవుళ్ళున్న ఈ దేశంలో దేవుడి పెళ్ళాన్ని నాయనా. మీ పెళ్ళాలలాగా, మీ సెళ్ళెళ్ళలాగా, మీ ఆడకూతుళ్లలాగా మేము రైస్రాళ్ళయ్యి మాకు రొమ్ము కట్టు మలుగు సట్టం ఇప్పారటం గాని శ్రీరాముణ్ణి కట్టుకున్నంత పాతకమని తెలియదు బాబా. తెలిస్తే నా మానానికి వాతలు పెట్టుకొనైనా కాపాడుకునేదాన్ని. పిచ్చిదాన్ని బాబు, అభం శుభం తెలియని దాన్ని. శివరాత్రి జాగారంలో అయ్యగారి ఒంట్లోకి దేవుడెందుకు దూరిండో వాడు నా ఒంట్లోకి జొరబడిందాకా అర్థం కాని దాన్ని. దసరాకి దొర నాకు కోకారైక ఎందుకు పెట్టిండో వాడు నా గుడ్డలు ఊడదీసిందాకా తెలుసుకోలేకపోయిన దాన్ని. పాలవాసనైనా పోని మీ పిల్లగాడికి అది ఉచ్చకే కాదు ఇంకోకందుకని తెలిసినాడు నా గుడిసె తడికే ఎందుకు నెట్టాడో. ఎక్కడైనా సంపుకోవటంతో తీతే కచ్చెలు నా దగ్గరకు వచ్చేసరికి 2 కాళ్ల మధ్య కోడి పందాలు ఎందుకు అవుతున్నాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఒరే ఐరావతాల్లారా, కామధేనుగుల్లారా, తల్లులకే మొగుళ్ళవుతున్న మనుసంతానాల్లారా, మానం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని ఈ సినిగిపోయిన రైకెనెక్కడి నుంచి తెచ్చుకునేదిరా? కుచ్చినరాల పోటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని. రొమ్ము పీకల్నే కొరికేసినావే, నా పిల్లగాడికి పాలెట్టా కొడిపేదిరా? ఈ నెప్పులకి నా పెద్ద ప్రాణానికే మోసం వస్తే రేపు నా బిడ్డలకు కూడిపెట్టే దిక్కెవర్రా నా బట్ట అని చెప్పేసి రాశాడు. ఇది సజ్జలగూడెం మహదేవమ్మ అనే ఒక జోగినిని ఆమె తీసుకున్న 3 రూపాయల బాకీ సాక్షిగా, అంటే 3 రూపాయలు తీసుకుంది ఆమె చెల్లించలేకపోయిందనే నెపం ఆమె మీద వేసి ఆమె కొడుకు ముందే రేప్ చేశారు. ఆ సంఘటన ఆధారంగా అది చాలా లేటుగా బయటికి వచ్చింది. ఆ సంఘటనను విని వార్తల్లో చదివి ఈ కవిత రాశాడు. నిజానికి దళిత స్త్రీలది అధమ స్థానం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటే, దళిత స్త్రీలలో మరింత దళిత స్త్రీ ఎవరు అని అంటే జోగిని స్త్రీ. భర్త లేకపోవటం, సమాజంలో అంతో ఇంతో గౌరవం ఉండడం అంటే భర్తను కలిగి ఉండటమే. ఒంటరి స్త్రీలకి గౌరవం లేదు. భర్త చనిపోవటం వేరు, భర్త విడిచిపెట్టడం వేరు, లేదా పెళ్లి కాకుండా ఉండిపోవటం వేరు. కానీ దేవుడి పెళ్ళంగా ముద్రపడిన జోగిని పరిస్థితి వేరు. దేవుని పెళ్ళంగా ఆమె ముద్రపడినప్పుడు ఆమె ఊరందరికీ పెళ్ళామే అని చెప్పేసి అందరూ తలవటం, వావి వరస ఏమీ లేకుండా ఆమెని అందరూ వయసుల వారి భేదం లేకుండా అన్ని వయసుల వాళ్ళు ఆమెని శారీరక అవసరాల కోసం, వాళ్ళ శారీరక అవసరాల కోసం ఆమెను ఉపయోగించుకోవటం అనేది మనకి తెలుసు. జోగిని వ్యవస్థలో అది ఉంది. అలాంటి మత పరిధిలో జరిగే ఇంత పెద్ద కుట్రని, మత పరిధిలో జరుగుతున్న ఇంత పెద్ద నేరాన్ని బయటికి చెప్పాడు మద్దూరి నగేష్ బాబు. సజ్జలగూడెం మహదేవమ్మ 3 రూపాయల బాకీ ఏంటి అని మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే దిగువ స్థాయి వ్యక్తుల మీద, కులం తక్కువ వ్యక్తుల మీద 10,000 రూపాయలు లేకపోతే ఒక బంగారపు నగ తీసిందనో అంత పెద్ద నేరం మోపటానికి కూడా మనువాద మనస్తత్వాలు అంత పెద్ద నేరం మోపటం కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అందుకని చెప్పేసి ఆ గౌరవాన్ని తగ్గించటం కోసమే 3 రూపాయలు ఆమె తీసుకొని ఇవ్వలేదు అనే ఒక నెపాన్ని, అంటే చాలా చాలా తక్కువ స్థాయి నేరాన్ని ఆమె చేసింది. ఆ స్థాయి నేరం చేస్తే చాలు ఎంత పెద్ద శిక్ష అయినా వేయొచ్చు అని చెప్పేసి చెప్పటం కోసం ఆమెని కొడుకు ముందే అత్యాచారం చేశారు. ఇక్కడ కూడా ఆమె ఒక పంచాయతీలో కూర్చొని ఆమెకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె చేసిన సేవ, ఆమెను చేసిన దోపిడీ, 2 వాక్యాలు వెంటనే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరు నేను అనంటే నేను ఫలానా అని తనను తాను పరిచయం చేసుకుంటా ఉంది ఇక్కడ. అయితే తెలుగు సాహిత్యంలో ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన తెలుగు సాహిత్యంలో కనిపించని పదాలు ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో
నా బట్ట అనే పదం కూడా ఉంది. ఇది తెలుగు సాహిత్యం యాక్సెప్ట్ చేస్తుందా అంటే యాక్సెప్ట్ చేయదు, పైగా చీదరించుకుంటుంది. ఇలాంటి పదాలు ఏంటి, ఇవి బూతులు కదా, ఈ బూతులు సభ్య సమాజం యాక్సెప్ట్ చేయని పదాలు, అంగీకరించని పదాలన్నీ తీసుకొచ్చి సాహిత్యంలో పెడుతున్నారని చెప్పేసి చాలా పెద్ద చర్చ జరిగింది. మద్దూరి నగేష్ బాబు కవిత్వం వచ్చిన తర్వాత, మద్దూరి నగేష్ బాబు, ఆ తర్వాత ఇంకా పైడి తెరేష్ బాబు, ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కవిత్వం మీద చాలా పెద్ద దాడే జరిగింది. దళితుల మీద జరుగుతున్న దాడులు ఎంతైతే జరుగుతున్నాయో దళిత కవిత్వం మీద కూడా ఆ స్థాయి దాడి, ఆ భాషని ఆధారంగా చేసుకొని జరిగింది. అలాంటి ఇదిగో అందుకనే రేపు నా బిడ్డలకి కూడుపెట్టే దిక్కెవర్రా నా బట్ట అని చెప్పేసి ఆమె మాట్లాడిన మాట తెలుగు సాహిత్యం వెలివేసిన మాటలు. అలాగే దళిత జీవితాలని వెలివేసింది, దళిత జీవితాలని ఊరి చివరికి తోలేసింది, వాటిని కావ్యంలోకి తీసుకొని వస్తున్నాడు. ఆ భాషను కూడా మద్దూరి నగేష్ బాబు కావ్యంలోకి తీసుకొని రావటం మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత అలాంటి దాడుల్లో ఇంకా ఎలాంటి దాడులు జరుగుతున్నాయి స్త్రీల మీద అంటే కనిపించని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏం దాడులు అంటే ప్రేమ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రేమతో ప్రేమించామని చెప్పేసి మోసం చేసి ఆడపిల్లల్ని, వాళ్ళని తర్వాత వాళ్ళకి సంబంధించిన సర్వరకాల దోపిడీలు జరిగిన తర్వాత ఆడపిల్లల్ని అన్ని రకాలుగా దోచుకున్న తర్వాత ఆ ఆడపిల్లల్ని పెళ్లికి మీరు పనికిరారు మాతో అని చెప్పేసి వాళ్ళని వదిలేసి అగ్రకులాలు, ఆధిపత్య కులాలకు సంబంధించిన యువకులు వెళ్ళిపోవటం, ఆ ఇబ్బందిని తట్టుకోలేక, ఆ బాధని తట్టుకోలేక, ఆ డిప్రెషన్తో చాలామంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం ఒక పెద్ద సమస్య. ఈరోజు కూడా మొదటి జనరేషను లేకపోతే రెండో జనరేషన్లో ఉన్న చాలామంది ఆడపిల్లలు చదువుకోవటం కోసం కాలేజీలకి, యూనివర్సిటీలకు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు, ఇది ప్రధానమైన సమస్యగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలో ఇది ప్రధానమైన సమస్య. అగ్రకుల పురుషులు వాళ్ళ చుట్టూ తిరుగుతారు, వాళ్ళని ప్రేమించామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో చాలామంది ఆడపిల్లలు వాళ్ళతో స్నేహం చేసి నిజంగానే పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నమ్మిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోవడం. 1995లో సెంట్రల్ యూనివర్సిటీలో సునీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక కవిత రాశాడు మద్దూరి నగేష్ బాబు. ఐఎమ్ సారీ సునీత, దాని పేరు. ఐఎమ్ సారీ సునీత. నేను కొన్ని వాక్యాలు చదువుతాను. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. జీవితం అంటే సిద్ధాంత వాక్యాల పొడి ఇసుక మాత్రమే కాదు, ఒక గిలిగింత, ఒక నవ్వుతెర, కూసిని వెక్కిళ్ళు, పిడికడు నిట్టూర్పులు కూడా. కానీ వేదనని వెక్కిరించే వెకిలిగాళ్ల రాజ్యంలో, ప్రేమని బలహీనత అనుకునే బేవకూఫ్ల వ్యవస్థలో పాది తీసి నువ్వెంత కన్నీటి తడి కట్టినా కొండ చిగురిస్తుందా సునీత? నువ్వు అనుకునే ఉండొచ్చు, ఉరితాడుతో వాడికి చేతగాని పసుపు తాడుని పబ్లిక్గా పరిహాసం చేయొచ్చని. కానీ వాడు నవ్వుకుంటున్నాడు సునీత. నీతో పాటు నీ ఉత్తరాన్ని ఉరితీస్తున్నాడు. మొన్న వాడి తాత మన తాతను చంపాడు, నిన్న వాడి అయ్య మన అయ్యని చంపాడు, ఇవాళ నీకు నువ్వే చచ్చిపోయేలా చేశాడు వాడు. గాయాలు కొలుములై మంట పెడుతున్న వేళ, అవమానాలు ఈటెలై గుండెల్లో దిగుతున్న చోట, ఆఖరి క్షణాల్లో సైతం అపర ఉప్పెనై తిరగబడ్డ ఆలీసమ్మలు అవసరమైన చోట, క్షమించు సునీత, నీ పిరికి చావుని నేను అంగీకరించలేను. నీ ఆత్మహత్యని నేను సమర్థించలేనమ్మా. నా చెల్లెళ్ళు అవసరమైతే చురకత్తులై దిగబడాలి, కానీ పిచ్చి మొద్దుల కోసం పిచ్చి చావులు చావటం భరించలేను. ఐఎమ్ సారీ సునీత. ఈ దేశం ప్రేమ అనే పదాన్ని అర్థం చేసుకోగలగాలంటే ముందు మనం ద్వేషం నేర్చుకోవాలి. రెడ్డి కులస్తుడైన వృత్తి ప్రేమికుడి చేతిలో మోసపోయిన దళిత విద్యార్థిని సునీత కోసం ఈ కవిత రాశాడు. ఆత్మహత్యని మద్దూరి నగేష్ బాబు సమర్థించలేదు. ఇలాంటి ఆడపిల్లల్ని మభ్యపెట్టి వాళ్ళని ప్రేమ పేరుతో విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర ఆధిపత్య కులాల పురుషుల్లో ఉండడం అనేది చాలా తరాలుగా దళిత స్త్రీలు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజానికి దానిని మభ్యపెట్టడానికే బహుశా లవ్ జిహాదీ అనే దానిని మనువాదులు సృష్టించి ఉంటారని చెప్పేసి మనకి ఇలాంటి పోయమ్స్ని పరిశీలన చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో కూడా మనకి డైలాగ్ లాగానే ఉంది. సునీతని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ లాగా మనకి ఇది కనపడతా ఉంది. ఇందులో చాలా ఆవేదనతో కూడిన గొంతుని, చాలా నిర్ద్వంద్వంగా నీ ఆత్మహత్య నేను సహించను, ఆత్మహత్య నేను సమర్థించను అని చెప్పేసి నిర్ద్వంద్వంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. బాధితురాలితో కవి మాట్లాడుతున్నట్లుగా ఉన్న కవిత ఇది.
తర్వాత అలా అయితే ఇదే సబ్జెక్ట్ మీద ఇంకొక కవిత కూడా రాశాడు, తప్పు డార్విన్దే అని చెప్పేసి, బహుశా తప్పు డార్విన్దే అని ఇంకొక కవిత రాశాడు. అయితే ఇక్కడ దళిత అమ్మాయిలు మోసపోతూ ఉంటే దళిత అబ్బాయిలు మోసపోయిన సంఘటనలు కూడా చదువుకునే రోజుల్లో చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఆ దళిత అబ్బాయిలు మోసపోయినప్పుడు అంటే ఆధిపత్య కులాల అమ్మాయిలు ఈ అబ్బాయిల్ని వాడుకొని వదిలేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిని కూడా తన కవితలో చెప్పుకుంటూ వచ్చాడు. అది మన కోసం ఒక 2 అంటే 2 చదువుతాను నేను. అమ్మా, మా తల్లి, ప్రేమించటానికి నీకు అంతస్తు కావాలి. నీ కుళ్ళిన మెదడు పొరల్లో సిందేసే జాతి గుర్రాల లాలింపు కోసం కండలు పెడతిరిగిన హాలీవుడ్ పర్సనాలిటీ కావాలి. మోటారు సైకిళ్ల మీద నిన్ను ఏసీ రెస్టారెంట్లకి, థియేటర్లకి తిప్పి మూగ చీకట్లో నీ కల్లోలిత ప్రాంతాల్ని తడిమేందుకు నోట్ల పొత్తులు కావాలి. నీ పిడికెడు మాంసానికి, గుప్పెడు ఎముకలకి ప్రియుడవ్వాలంటే, నీ జీవితానికి ఒక భాగస్వామి కావాలంటే ఏదున్నా లేకున్నా ముందు కులం కావాలి. నొసటన నెత్తుటి మరకల బొట్లు కావాలి. శ్మశానాల విభూతి కావాలి. వాడెవడైనా పర్వాలేదు, దళితుడు కాకుండా ఉండడం కావాలి. చివరికి దళితుడైనా వాడు మతాన్ని మార్చుకొని కులాన్ని దాచుకునే లఫంగోడై ఉండాలి. వద్దులే తల్లి, నీకు, నీ ప్రేమకి, నీ వెన్నపూస దేహానికి, నీ రాతిరమ్ములకో దండం, నీ అరటి బోదెలకి, నీ గగన జగనానికి 70 కోట్ల నమస్కారాలు అని చెప్పేసి చెప్పిన కవిత. అంటే ఇక్కడ ఈ కవితలో ఆ మోసపోయిన దళిత యువకుడు స్పృహతో ఉండటం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆ స్పృహ ఆడపిల్లల్లో లేదు. ప్రేమ పేరుతో తొందరగా మోసపోతున్నారనే ఆవేదన అక్కడ కనిపిస్తే, ఇక్కడ స్పృహతో ఉన్న పురుషుల్ని, యువకుల్ని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత ఇలాంటి దాడుల్లోనే మనకి విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందు మనం చాలా పుస్తకాల్లో కూడా, ఇంతకుముందు జరిగిన పుస్తకాల్లో పంచమ వేదం నుంచి సతీష్ చంద్ర గారు రాశారు. తర్వాత సన్ ఆఫ్ మాణిక్యంలో సీతారాం గారు రాశారు బ్యాడ్ టీచర్స్ ఎలా ఉంటారని చెప్పేసి. అట్లా ఇక్కడ కూడా ఈయన ఒక బ్యాడ్ టీచర్ ఎలా ఉన్నారు అనేది చెప్పటం. అంటే విద్యా వ్యవస్థ కులతత్వంతో ఎంతగా నిండిపోయి ఉంది అనేది చెప్పే కవిత ఇది. ఆ కుల తత్వంతో ఉన్న టీచర్లు విద్యార్థుల్ని ఎందుకు సహించలేకపోతున్నారు, అంటరాని విద్యార్థుల్ని ఎందుకు సహించలేకపోతున్నారు, ఒకవేళ సహించగలిగితే ఎంతవరకు సహించగలుగుతున్నారు. ఒక చిన్న బిడ్డ కన్ను పోగొట్టుకుంది, 2 వేరు కుండలు పెడితే ఆ చిన్న బిడ్డకి తెలియకుండా, తమిళనాడులో జరిగిన సంఘటన, ఆ బిడ్డకి తెలియకుండా వెళ్ళి అగ్రకులస్తుల కోసం, ఆధిపత్య కులాల విద్యార్థుల కోసం పెట్టిన కుండలో నుంచి నీళ్లు తాగటం కోసం ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు కర్ర తీసుకొని కొట్టాడు ఆ పాపని. కొడితే ఒక కన్ను పగిలిపోయి, కోడిగుడ్డు పగిలిపోయినట్టు పగిలిపోయి కంటిలో నుంచి సొన కిందకి కారిపోయింది. ఆ పాపకి సంబంధించిన కవిత ఇది. ఒంటికంటి కళ. సువిస్తారమైన సముద్ర సామ్రాజ్యంలో కూడా గొంతు తడుస్తుందన్న నమ్మకం లేదు. దోసెడు నీళ్లందుకుంటే ద్రావకం స్పర్శ. కానీ పుట్టడం ఎంత చక్కగా పుట్టినా పంతులు గారికి కోపం వచ్చిందంటే మాత్రం విద్యార్థులు వికలాంగులవుతారని, ఇదిగో పాప నిన్ను చూశాకేనమ్మా. నువ్వు ముట్టుకుంటే ఇక్కడ సెలయేళ్లు సైతం శిలలైపోతాయే. నీవు తాకినంత మాత్రానే ఇక్కడ సతత హరితారణ్యాలన్నీ ఎడారులవుతాయే. అలాంటి చోట ఎంత గొంతెండి చస్తుంటే మాత్రం నీళ్లు తాగుతావా? తప్పు కదమ్మా. కూటికుండని కుక్క ముట్టితే ఊరుకుంటారా? మనిషి హోదాయే లేని నువ్వు మంచినీళ్ళు అడిగితే సహిస్తారా? మనం విద్య నేర్వటం పాపమనే ఒక పక్క చెప్పులతో సత్కరిస్తున్నారు కదా, మరి ఆ బళ్ళోకి ఎట్లా పోయావమ్మా? అది బందెల దొడ్డని తెలియకేనా? మనం నీళ్లు ముట్టడం నేరమని మనల్ని ఇంద్రియ ఎరువులుగా చల్లుకుంటున్నారు కదా. అలాంటి చోట్ల నీళ్లకుండనెట్లా అంటుకున్నావే తల్లి? అది ఆసాముల అహంకార కమండలం అని తెలియకేనా? ఇక్కడ గంగలు వాళ్ల కక్కూసుల్లోనైనా ఒదుగుతాయి కానీ నీ గొంతులోకి మాత్రం వలకవమ్మా. వేదంలా ఘోషించే ఈ నదులు నీకు పాడెలవుతాయే గాని నీ దప్పిక మాత్రం తీర్చలేవు తల్లి. దాహానికి వాడనెత్తురు తాగే మృగాలున్న ద్వీపకల్పంలో దాహమేసి ఊరి నీళ్లు తాగావా? అయ్యో, కళ్ళు పొమ్మంటే పోవు మరి. శిలువ మీద యేసు ప్రభు మంచినీళ్ళు అడిగితే చేదు చిరకనిచ్చారంట యూదులు. లాకప్ గదుల్లో స్పృహ తప్పిన ఖైదీలకు తాగమని ఉచ్చలోటాలిస్తారట పోలీసులు. ఒక పసిపిల్ల దాహానికి
దాని కళ్ళజనే దాని చేత తాగించావే పంతులు. గుండె స్థానంలో నీకు శివలింగం కానీ లేదు కదా. మీ పురాణ పురుషుల్లాగే నువ్వు ఏ జంతువుకో పుట్టలేదు కదా. నా ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క కంటితో నేనిప్పుడు మహాసంగ్రామాన్ని కలగంటున్నాను. నా ఒక్కగానొక్క బిడ్డ నా ఒక్కగానొక్క కంటితో నేనిప్పుడు మహాసంగ్రామాన్ని కలగంటున్నాను. నీళ్ళడిగితే నెత్తురిచ్చిన చోట నెత్తురు తాగటం తప్పదని చెప్పటానికి సాహసిస్తున్నాను అని చెప్పాడు. మనువాద తత్వం చాలా ఇన్స్టిట్యూషన్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉంది, బదలాయింపు జరుగుతూ ఉంది. ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. అక్కడ గురువు శిష్యుడు అనే ఒక సంబంధం ఉండేది. అక్కడ కొన్ని వర్ణాల వారికి మాత్రమే అక్కడ విద్య ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న విద్యార్థులకి గురువుకి మధ్య ఉన్న సంబంధంలో గురువు పైన ఉండడం, విద్యార్థి కొంచెం తక్కువ స్థాయిలో కూర్చోబెట్టబడి ఉండడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ డెమోక్రటిక్ అయిన తర్వాత భారతదేశం ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి గురువు అనే శబ్దం లేదు. గురువు అనేది ఎంత ట్రాషో మనకి కవిత చెప్తూ ఉంటుంది. గురువు అనే శబ్దం లేకుండా ఉపాధ్యాయులను అధ్యాపకులను మనం చెప్తా ఉన్నాము. అంటే ఒక మెంటర్గా ఉండటం, ఒక టీచర్, ఒక గైడ్గా ఉండటం, ఒక చేదోడు వాదోడుగా ఉండటం, విద్యార్థికి ఏం కావాలో దాన్ని అటెండ్ అవుతూ ఉండడమే విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పు అనే ఉద్దేశంతోనే మనకు గురువు శబ్దం లేదు. అంటే ఇట్లా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పీరియడ్ నుంచి ఈ పీరియడ్కి వచ్చిన తర్వాత కూడా ఆ గురువుల్లో ఉన్న బ్రాహ్మణీయ తత్వం, మనువాద తత్వం, వర్ణ వ్యవస్థలో వాళ్ళు ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు నేర్చుకున్న దానిని ఈ రోజుకి వాళ్ళు అమలుపరచటం, అన్టచబిలిటీతో ఉండడం, చిన్నపిల్లల పట్ల కూడా అన్టచబిలిటీతో ఉండటం, స్కూల్స్లో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత సున్నితమైన వ్యవస్థలో, అత్యంత ప్రముఖమైన వ్యవస్థలో, ప్రాధాన్యం ఉన్న వ్యవస్థ అయిన విద్యా వ్యవస్థలో కూడా ఇంత గొప్ప అన్టచబిలిటీని వాళ్ళు పాటించడం, ఇంత దారుణమైన అన్టచబిలిటీని వాళ్ళు పాటించడం మనకు కనిపిస్తూ ఉంది. బ్లాక్ బోర్డు తాకనివ్వరు, విడిగా కూర్చోబెడతారు, బయట కూర్చోబెడతారు. ఇలాంటి చాలా ఉన్నాయి మనకి. మన తల్లిదండ్రుల వరకు కూడా అవన్నీ చాలామంది అనుభవించారు. అంబేద్కర్ గారు కూడా అనుభవించారు. అయితే ఈ మధ్యనే జరిగిన సంఘటన, అంటే ఒక 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనగా మనకి ఇది తెలుసు. ఈ 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో ఒక చిన్న బిడ్డకి మంచినీళ్ళ కోసం ఆ పాప వెళ్ళి ఆ గ్లాసు ముట్టుకుందని, ఆ కుండ దగ్గరికి వెళ్ళిందని ఆ కంటిని పోగొట్టడం అనే సంఘటన చిన్నది కాదు. అంటే ఈ సంఘటనతో ఆ సమూహంలో ఉన్న చాలామంది చదువుకి ఎంత దూరం అయ్యారు, ఎంతమంది డ్రాప్అవుట్స్గా మిగిలిపోతూ ఉన్నారు, ఎంతమంది భయపడుతున్నారు గురువులను చూసి, టీచర్స్ని చూసి. ఆ సమూహం మొత్తం అసలు చదివే వద్దు పోమ్మ, మనకి కన్ను ముఖ్యం అని చెప్పేసి పిల్లల్ని ఎంతమంది నీళ్ళల్లో పెట్టేసుకొని వాళ్ళని కూలీకి నాలీకి పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి గురువులు ఉండడం అనేది దానికి ప్రధానమైన కారణం. అందుకని ఆయన ఏమంటున్నాడు అని చెప్పేసానంటే, చివరిలో ఒక మాట చెప్తా ఉన్నాడు. నా ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క కంటితో నేను ఇప్పుడు మహాసంగ్రామాన్ని కలగంటున్నాను. ఏంటి ఆ మహాసంగ్రామం? నీళ్ళడిగితే నెత్తురిచ్చిన చోట నెత్తురు తాగటం తప్పదని చెప్పటానికి సాహసిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. కవిత మొత్తం ఒక చిన్న బిడ్డతో మాట్లాడే టోన్తో ఉంది మనకి. అమ్మ తల్లి ఎందుకు చేసావే నువ్వు అని చెప్పేసి ఒక అనునయంగా, అయితే ఒక ఎగతాళి కూడా కనిపిస్తుంది. నువ్వు ముట్టుకోకూడదని తెలీదా, అది పలానది కదా అని. నీళ్ళని గంగాదేవి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం భారతదేశంలో మనం. ఈ గంగాదేవి ఒక దేవత అని చెప్పేసి కూడా పిలుస్తున్నాం. ఆ దేవత ఆధిపత్య కులాల కక్కుసు దొడ్లలో కూడా ఒదుగుద్ది, కానీ నీ గొంతులోకి మాత్రం రావట్లేదు అనేది ఆ పురాణ అంశాలని తీసుకొని వచ్చి ఈరోజు ఎలా ఉంది ఆ నీళ్లు, ఎందుకని దళితుల దగ్గరికి వాడు గొంతు తడుపుకోవటానికి కూడా రావట్లేదని ఒక ఆవేదనతో ఒక చిన్న బిడ్డని దగ్గర పెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నగేష్ బాబు కవితల్లో, చాలా కవితల్లో చివరిలో సర్రుమని ఒక ఆయుధాన్ని బయటికి తీస్తాడు అతను. అప్పటి వరకు ఒక డైలాగ్ లాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓహో ఇది వద్దు కదా అని చెప్పేసి అనునయంగా, లాలింపుగా చెప్పినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే సడన్గా ఒక ఆయుధాన్ని సర్రున లాగిన ఒక వారియర్ మనకి చాలా కవితల్లో మద్దూరి నగేష్ బాబు కనిపిస్తాడు. వారియర్గా కనిపిస్తాడు అతను. అలాంటి కవిత. అంటే మధ్యాహ్న భోజన పథకాల్లో కూడా ఇప్పటికీ స్కూల్స్లో అన్టచబిలిటీ కనపడుతుంది. మధ్యాహ్న భోజన పథకాల్లో దళితులు వండితే కూడా పిల్లలు తిననిది కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానిని చాలా భద్రంగా ఆ టీచర్స్, ఆ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొత్తాన్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు కొనసాగుతూ ఉండటాన్ని మనం ఇలాంటి కవితల ద్వారా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇదే మనువాద వ్యవస్థ పోలీస్ స్టేషన్స్లోకి కూడా రావడం. పోలీస్ స్టేషన్స్లోకి ఈరోజు పోలీస్ స్టేషన్లోనే
మనకు ఆ సంఘటన తెలిసింది. పోలీస్ స్టేషన్లోనే ఒక యువకుడికి గుండు కొట్టించారు. అప్పుడు కూడా వెంకటాపురంలో శిరోముండనం కేసు అనేది చాలా పెద్ద తీవ్రమైన సంచలనం కలిగించింది 10 ఏళ్ల క్రితం. ఆ వార్త చదివి ఆ సంఘటనకి ప్రతిస్పందిస్తూ ఒక కవిత రాశాడు మద్దూరి నగేష్ బాబు. మనువాద భావజాలం అన్ని ఇన్స్టిట్యూషన్స్లోకి ఎలాగా వచ్చి చేరిందో, దాని ఉనికిని ఎంత చక్కగా అది కాపాడుకుంటూ ఉందో మనకు తెలిసిపోతా ఉంది. అలాంటి కవిత పేరు అసుర సంధ్య. చిన్నప్పుడు నా ప్రైజుకి తెచ్చుకున్న పెన్సిళ్ల చివర్ల నుండి చిన్నప్పుడు నా ప్రైజు పెన్సిళ్ల చివర్ల నుండి చందువా చేపల గిలకేసిన సూర్యుడేంది ఇయాల కుళ్ళిపోయిన యాప్లీస్ కాయలా. చందువా చేపల గిలకేసిన సూర్యుడేంది ఇయాల కుళ్ళిపోయిన యాప్లీస్ కాయలా. ఇంకా ఏ రామాయణం కోసం నాయనలారా ఈ పక్షుల్ని గాయపరిచింది. ఈ సందేల సూర్యుడు ఆ కుర్రాళ్ల అవమాన భారపు కన్రెప్పల కింద కణకణలాడుతున్న బేర్నీ పొయ్యిలా ఉన్నాడు. ఈ సందేల సూర్యుడు కాకులు గద్దలు పొడిచి ఎద్దు పుళ్ళైపోయిన ఆ కుర్రాళ్ల తలకాయల్లాగున్నాడు. ఒకడికి నున్నటి గుండు మేధావితనపు కిరీటం, ఇంకొకడికి అదే గుండు అవమానపు ముళ్ళ కిరీటం. ఏమి సంస్కృతిరా ఇది. కానియండి, మా మెడల మీద మీరు చెక్కుతున్న ఈ మెడల్సే రేపటి నా అధికారానికి కనీస అర్హతలవుతాయి. మా తలల మీద నెత్తుటి బొమ్మలు గీసిన ఈ కత్తులే రేపటి తలతీతలకి సానబెట్టుకుంటున్నాయి. మీరెంత తలదీసి మొలేసినా మేం జరాసంధురం రా. ఈ సందేల సూర్యుడు రాకాసి బొగ్గుని రగలేస్తే పుట్టిన చింతనిప్పు ముద్దలాంటి ఆ కుర్రాళ్ళ తలల గోళాల్లాగున్నాడు. వెంకటాపురం శిరోముండనం వార్త చదివి. ఇక్కడ చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు పెన్సిల్ దగ్గర గీసిన సూర్యుడు ఎలాగయ్యాడు అని చెప్పేసానంటే ఈరోజు కుళ్ళిపోయిన యాప్లిస్ కాయలాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. యాప్లిస్ కాయ, యాపిల్ పండు అనే దానిని మనం పుస్తకాల్లో చదువుతాం కానీ, యాపిల్ అని చదువుతాం కానీ యాప్లిస్ కాయ అని చదవం. ఇది చదువుకొని నిరక్షరాస్యులు దానిని ఉచ్చరించే పదం. దానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. తర్వాత యాప్లిస్ కాయలాగా ఉన్నాడు అంటే మన సూర్యుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు. మన విప్లవ కవిత్వంలో కూడా సూర్యుడు ఎర్రగా ఉన్నాడని, ఇలాంటి సూర్యుడి విప్లవాన్ని మనం ఎక్కువసార్లు చెప్పాలంటే సూర్యుడితో పోలుస్తూ చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ సూర్యుడిని ఈయన 3 రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా ఉన్నాడు? చందువా చేపలా గిలకేశాడు బొమ్మ వేస్తే. తర్వాత కుళ్ళిపోయిన యాప్లిస్ కాయలా ఉన్నాడు ఈరోజు సూర్యుడు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఎలా ఉన్నాడు అంటే బేర్నీ పొయ్యిలా ఉన్నాడు సూర్యుడు అని చెప్పేసి చెప్పాడు. మూడోసారి ఏం చెప్పాడు అంటే పొడిచి ఎద్దుపుళ్ళైపోయిన ఆ కుర్రాళ్ళ తలకాయల్లాగున్నాడు అని చెప్పేసి చెప్పాడు. మూడవ పోలికకు వచ్చిన తర్వాత సంఘటనకి లింక్ చేశాడు ఈయన. అప్పటి వరకు ఆ సంఘటన ఏంటో మనకి చెప్పలేదు. సంఘటన చెప్పకుండా 3వ పోలిక చెప్పినప్పుడు ఆ 3వ పోలికలో ఎలా ఉన్నాడు అని చెప్పేసానంటే ఇదిగో పొడిచి కాకులు గద్దలు పొడిచి ఎద్దుపుళ్ళైపోయిన ఆ కుర్రాళ్ళ తలకాయల్లాగా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ లింక్ చేసి సంఘటనని చెప్పాడు. అలా లింక్ చేసి చెప్పిన సంఘటన ఇది. తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి స్టేట్మెంటు అని చెప్పేసానంటే రెండు పాదాలతో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకడికి నున్నటి గుండు మేధావితనపు కిరీటం, ఇంకొకటికి అదే గుండు అవమానపు ముళ్ళ కిరీటం. గుండు లేదా సమాజంలో ఈరోజు మనం రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చాలామంది గుండేసుకొని కనపడతారు. ఎక్కడికి పోయావంటే పలానా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను గుండు చేయించుకొని వచ్చానంటాడు. లేదు అలా కాదు అని అంటే ఎప్పుడూ నిరంతరం గుండుతోనే ఉంటారు. ఒక పిలక పెట్టుకొని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనకి యూపీ ముఖ్యమంత్రి కూడా మనకి ఎప్పుడు గుండుతో కనిపిస్తూ ఉన్నాడు. అది అవమానం కాదు, సిగ్గు కాదు. కానీ దానికి చాలా పెద్ద మేధావితనమనో అంటే గొప్పవాళ్లనో లేకపోతే తలకాయ లాంటి వాళ్ళనో ఈ సమాజానికి చెప్పటం వలన ఆ నున్నటి గుండుకి ఎంత గౌరవం ఉందో చెప్తా ఉన్నాడు. అదే గుండు ఇంకొకడికి అదే గుండు అవమానపు ముళ్ళ కిరీటం అని చెప్పేసి 2 వాక్యాలు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే మీరు చెక్కుతున్న ఈ మెడల్సే కనీస అర్హతలు అవుతాయి మాకు రేపొద్దున అని చెప్పేసి ఒక హోప్ని క్రియేట్ చేయటం. ఇంత అవమానం పడిన తర్వాత ఏం చేస్తాం? అవమానం పడిన వాళ్ళందరూ దాదాపు చాలామంది బయటికి రాకుండా తలుపులు వేసుకొని ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు అని అంటే ఇవి కనీస అర్హతలు రేపొద్దున మనకి అని చెప్పేసి చెప్తున్నాడు. తలతీతలకి సానబెట్టుకుంటున్నాయి ఈ కత్తులే రేపటి తలతీతలకి సానబెట్టుకుంటున్నాయి అని చెప్పేసి ఒక హోప్, ఒక ధీమాని ఆయన వ్యక్తం చేస్తా కనిపిస్తున్నాడు. చివర్లో ఈ సందేల సూర్యుడు రాకాసి బొగ్గుని రగలేస్తే పుట్టిన చింతనిప్పు ముద్దల్లాంటి ఆ కుర్రాళ్ల తలల గోళాల్లాగున్నాడు అని చెప్పేసి ముగించాడు. ఎలా ఉన్నాడు అని అంటే ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దహించి వేసే ఆ కళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి చింతనిప్పులు
అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇది మనం నేర్చుకోవాల్సింది, మనకు జరిగిన అవమానాలకి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి ఈ సమాజానికి, ఈ దళిత సమాజానికి ఒక సందేశం ఇస్తూ మనకి కవిత కనపడతా ఉంది. ఒక అంశం చెప్పటానికి ఒక ఇమేజ్ని సృష్టిస్తాడు, ఒక మూడ్ని క్రియేట్ చేస్తాడు. ఆ మూడులోకి మనల్ని తీసుకొని వెళ్ళే కవిత్వం. చాలాసార్లు ఆ మూడులోకి ఆ కవిత్వం ముందేమి చెప్పకుండా 3 చోట్ల సూర్యుడు ఎలా ఉన్నాడో చెప్తూ 3వ దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత, మనం ఆ మూడులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రహస్యాన్ని రివీల్ చేస్తాడు కవి. అలాంటి నిర్మాణపు శైలి మనకి ఒక్కొక్కసారి నగేష్ బాబులో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం మొదట్లో చదువుకున్న మీరే ముట్లు పోయాం, నేను ఇంకొకసారి చదువుతాను. నెత్తురు గడ్డ కడుతుంది, నెత్తురు గడ్డ కడుతుంది, నూనైనా లేని పెనం మీద గుండెకాయనెవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. వేళ్ల చిగుళ్లలో మొనదేరిన విషపు సూదుల చొరబాటు పెడరెక్కలిరిసి కట్టేసి గుండెల్లో సిరంజీలతో ఇంజెక్షన్లు ఇవ్వటం, సరుక్కున పొట్ట చీల్చి పేగులు తీసి ముళ్ళకర్రకి బిర్రుగా లాగి చుట్టినట్టు. మీరేముట్లు కాగితాన్ని చించినట్టు ఒక మనిషిని సర్రున చీల్చటం, వడ్లని మరలో పోసి స్విచ్చేసినట్టు మనిషిని మరాడించటం, ఉన్న ఫలంగా వెన్నుపూసలో ఒక గండ్రగొడ్డలి దిగబడటం, కళ్ళలో మరమేకులు దించుతూ ఉండటం, తల మీద ఒక ఉక్కు ముళ్ళ కిరీటం పెట్టి సుత్తెలతో మోదటం. మీరేవుట్లు తడైనా లేని పాదిలోంచి ఒక చెట్టుని అమాంతం వేళ్లతో సహా పీకటం, పట్టకారు మధ్య 2 కణతల్ని ఉంచి బలంగా ఒత్తటం, కనీసం మత్తైనా ఇవ్వకుండా పళ్ళన్నీ రాలగొట్టటం, రెప్పలు కత్తిరించి కళ్ళల్లో యాసిడ్ చుక్కలు ఒక్కటొక్కటిగా వదలటం, బాగా కాల్చిన ఇనుప చువ్వని గబుక్కున పురీషనాళంలో జొనపటం. మీరేముట్లు ముక్కు చెవులు కోసి అవతల పారేయటం, వేట కొడవళ్లతో బొటినేళ్లు తగ్గోసుకోవటం, తల తిరిగి ధ్వజస్తంభాలకి వేలాడదీయటం, చెట్టుకు కట్టేసి వరిసెత్త చుట్టూ పేర్చి నిప్పంటించటం, ఒక దెబ్బకే ఒక పసికనుగుడ్డు జనగా ఒలకటం. మీరేముట్లు 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 సిగ్గుతో లుంగలు చుట్టుకుపోవాలి, మాటలు నోట్లోనే నాని నాని ఏదేదో గొణుగుడవ్వాలి, ఇబ్బందిగా ఒంటేలు బిగబట్టుకున్నట్టు దిక్కులు చూడాలి, అజీర్తేదో కడుపులో కదిలినట్టు తెల్లముఖం వేయాలి, ఒక పిడుగు నడినెత్తిన పడ్డట్టు దిమ్మెరపోవాలి. అందుకనేగా మీరేముట్లు. మేమెవరమైతే నీకెందుకంట, మేము ఏముట్లమైతే మీకెందుకంట, మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నదెరగదా, మా పుటకేందో తెలుసుకోకపోతే మీ తూర్పు తెల్లారదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తే తప్ప ముళ్ళ కిరీటాలు తొలగేలా లేవు, పంటికి పన్ను కంటికి కన్ను అనకపోతే అవమానాలు తప్పేట్లు లేవు. అయ్యా ఇంతకీ తమరేముట్లండి, ఏముట్లవుతారులేండి, ఏముట్లు అని ఎగబడి అడిగే మీరు ముక్కోటి దేవుళ్ల మూల శంఖలోంచి పురుడు పోసుకొని ఉంటారు. పుర్రెలో మెదడుకు బదులు పుచ్చిన పురుగుల పెంపకం చేస్తుండి ఉంటారు. కళ్ళల్లో చూపులకు బదులు దబ్బణాలు నూరుకొని దాచుకొని ఉంటారు. చేతుల్లో స్పర్శకు బదులు వెలివేతల అశుద్ధాలు పిసుక్కొని ఉంటారు. అది సరే గాని ఏముట్లు అని సాగదీస్తున్నారే, ఇంతకీ ఏంది కథ, కొంపదీసి పిల్లని గాని ఇస్తావా ఏమిటి, కాళ్ళు గడిగి గన్యాదానం గాని చేస్తావా? ఇప్పుడు ఇక ఏ ఇబ్బంది లేదు, ఇక ఏ అసహనము లేదు. చెప్తా వినండి. మేము మాలాస్మి, పప్పు వాసన కొట్టాం. మేము మాదిగాస్మి, జంజాలతో గజ్జివీపులు గోక్కోం. మేము ఎరుకలాస్మి, మా గజ్జలో తామర పర్రలు లేవు. మేము బీసీస్మి, మా ఇళ్లని వదిలి వ్యభిచారాలు చేయం. మేము తురకాస్మి, మేము మనుషులం. మేము మూలవాసులం, దాసులం, దస్యులం, నాగులం, దళితులం, ఈ దేశపు నిజమైన పౌరులం. ఏం ఇబ్బందిగా ఉందా, దొడ్డికొచ్చినట్టుగుందా? అసలు నిజం చెప్పమంటావా? మేమే భారతీయులం. ఎక్కడి నుంచో వచ్చిన ఆర్య అనాగరికులారా, ఇకనైనా ఆ ఏముట్లన్న ఆదిమ పదాన్ని మర్చిపోండి, లేదో మీకు మళ్ళీ ఆసియా మైనర్ దారి చూపిస్తాం అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఈ కవిత
చాలా బాధ అంటే ఈ కవితలో టోన్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే చాలా బాధతో మొదలవుతుంది. తర్వాత అది ఒక్కసారిగా స్లోగా దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది. ఆ బాధ ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చేసరికి ఇబ్బంది పడిపోతుంది అడిగించుకున్నందుకు. ఇంకా ఆవేశం పడుతుంది, ఆగ్రహం, నిష్ఠూరం పడుతుంది, తర్వాత తిరుగుబాటుని వ్యక్తం చేస్తుంది. చివరికి ఆత్మగౌరవ ప్రకటన చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది. చివరికి ఒక హెచ్చరికని చేస్తుంది. ఇన్ని టోన్స్ మారుకుంటూ వచ్చిన కవిత చాలా తెలుగు సాహిత్యంలో తక్కువ ఉంటాయి. ఈ చాలా పెద్ద అంశాన్ని, అంటే భారతదేశంలో ఎవరైనా మీదే కులం అనే ప్రశ్నని చాలాసార్లు ఎదుర్కొంటూ ఉంటారు. అట్టడుగు వర్గాల వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఒక సిగ్గు, ఒక అవమానం, ఒక ఇబ్బంది ఉంటాయి. అయితే అగ్రకులాల వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, ఆధిపత్య కులాల వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఒక గర్వంతో చెప్పుకుంటారు, ఇదిగో మేము పలానా కులం అని. అసలు అవతల వాళ్ళు అడగకపోయినా ఏదో ఒక సందర్భంలో ఆ సందర్భాన్ని తెచ్చి ఇదిగో మేము పలానా కులం వాళ్ళం అని చెప్పేసి అవతల వాళ్ళకి మొదటి పరిచయంలోనే, మొదటి 2 నిమిషాల్లోనే ఆ విషయాన్ని చేరవేస్తూ ఉంటారు. అలాంటి అంశాల్లో ఎదుర్కొన్న అనేక సందర్భాలలో దళితులు పడే బాధని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఫీలింగ్ని దృశ్యీకరణ చేయటం, ఒక ఫీలింగ్ని ఒక ఉపమానంగా చెప్పటం, ఆ ఉపమానాన్ని మళ్ళీ దృశ్యీకరణ చేయటం. దృశ్యీకరణ చేసినప్పుడు అంటే ఒక ఇమేజరీని దృశ్యీకరణ చేయటం, ఒక ప్రతీకగా తీసుకోవడం కొన్ని విషయాలని, ఆ ప్రతీకని దృశ్యీకరణ చేయటం. అంటే మెటాఫరికల్ ఇమేజరీ అని చెప్పేసి మనం దీనిని కవిత్వ భాషలో పిలుస్తూ ఉన్నాం. ఉపమానాన్ని దృశ్యీకరణ చేయటం. అందుకని అతను ఏమంటున్నాడు అని అంటే, నూనెైనా లేని పెనం మీద గుండెకాయను ఎవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. ఒక దృశ్యం మనకి కనపడతా ఉంటుంది. అలాగే మనకి మొనదేరిన విషపు సూదులు చొరబాటు వేళ్ల చిగుళ్లలో, అది ఒక దృశ్యం కనపడతా ఉంటుంది. అట్లా ఈ మొత్తం కూడా దృశ్యీకరణ చేసుకుంటూ వెళ్ళిన ఒక ఇబ్బందిని, నిజానికి ఒక వస్తువుని మనం వర్ణించి చెప్పినప్పుడు ఆ వస్తువుని దృశ్యీకరణ చేస్తాం, వేరే వస్తువుతో పోల్చి చెప్పి, ఉపమానంగా చెప్పి. అయితే ఇక్కడ ఒక కదలికని, ఒక చర్యని దృశ్యీకరణ చేయటం, మొత్తం మన కళ్ళ ముందు ఒక సీన్ కదలాడటం, ఆ సీన్ని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళాడు నగేష్ బాబు. ఇందులో పెద్ద పదాలు ఎక్కడా లేవు. చాలా మామూలు వాళ్ళకి కూడా మనం ఈ పుస్తకాన్ని ఇలాగే తీసుకొని పోయి మనకిష్టం వచ్చిన కవితని దేన్నైనా తీసుకొని ఎక్కడ ఎవరైనా నిరక్షరాస్యులు వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గర కనుక చదివితే ఈ కవిత ఈజీగా అర్థమవుతుంది. పలానా పదానికి అర్థం ఏంటని చెప్పేసి వాళ్ళు అడగరు. అలాంటి పదాలతో, అలాంటి భావనలతో, అలాంటి ఉపమానాలతో ఇతను చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ దేశంలో కుంది కిలాల వాళ్ళు తరచూ ఎదుర్కొనే ఈ ప్రశ్నను కవిత్వం చేయటం కోసమనే మీరేముట్లు అనే ఒక టైటిల్ని ఆయన పెట్టుకున్నారు. మీరేముట్లు అనే పుస్తకానికి కూడా అదే పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట దళిత్ డైలెక్టులో సాగే కవిత ఇది. ఒక ప్రశ్న ఎగతాళిగా, కోపంగా ఉండడం అనేది ప్రతి చోట ఆ టోన్ని మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉంది. వీటిల్లో చాలా చోట్ల మనకి కొన్ని పదాలు కనిపించినాయి. అంటే ఆ పదాలు ఇంట్లోనో సమూహంలోనో వాడే పదాలని కవిత్వంలోకి తీసుకొచ్చి చొప్పించటం. అది ఏంటి అని అంటే పురుషనాళంలో గుచ్చటం లాంటిది. దానిని ఒక బాధతో చెప్పాడు. ఒంటేలు బిగబట్టుకున్నట్టు అని చెప్పాడు ఇంకొక పదం, అది ఇబ్బంది పడటం. తర్వాత అజీర్తి చేసినట్లుందా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత దొడ్డికొచ్చినట్లుందా అనే పదాలని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉపయోగించడం జరిగింది కవి. అంటే ఒక కొత్త శబ్ద చిత్రాలని ఉపయోగించాడు ఈ కవితలో. ఒక కొత్త డిక్షన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు సాహిత్యంలో ఇలాంటి వాక్యాలు కూడా మనం కని విని ఎరగము. ఇలాంటి పదాలు కానీ, ఇలాంటి వాక్యాలు కానీ, ఇలాంటి భావచిత్రాలు కానీ, ఇలాంటి సన్నివేశాలు కానీ, దానిని ఇలా చిత్రీకరించటం కానీ, దాన్ని ఇలా దృశ్యీకరించటం కానీ మనం ఎరగం. ఇబ్బందికి వేరే విధంగా చెప్తారు వాళ్ళు. ఇబ్బందిని చెప్పాలి అని చెప్పేసి అంటే ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఏదో చేతులు కాళ్ళు కట్టేసినట్లుందండి అని చెప్తారు. లేకపోతే ఇంకా ఎలా ఉంది నీకు ఇబ్బంది అని చెప్పేసి అంటే తలుపులన్నీ వేసేసి లోపల ఊపిరి లేకుండా పెట్టినట్లుందండి, గాలి ఆడినట్లుందని చెప్పేసి చెప్తారు. కానీ ఇదిగో ఇలా బిగబట్టుకున్నట్లుందా, ఇలాంటి వాక్యాలు ఎక్కడా చెప్పలేదు. తెలుగు సాహిత్యంలో అలాంటి వాక్యాలకి అలాంటి కొత్త డిక్షన్ని, కొత్త డైలెక్ట్ని ప్రవేశపెట్టి దానిని బలవత్తరం చేసిన వాడు మద్దూరి నగేష్ బాబు. అలాగే అయితే ఇలాంటి పదాలు ఇంతకుముందు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. మనకి దిగంబర కవులు చాలామంది వాడారు. అయితే దిగంబర కవులు వాడిన ఆ పదాలు కానీ, వాళ్ళు నిర్మించిన ఆ భాష కానీ అది అక్కడ వరకే ఆగిపోయింది. దానిని ఎవరు కొనసాగించలేకపోయారు. అయితే దళిత సాహిత్యం వచ్చిన తర్వాత వీళ్ళు వాడిన ఇలాంటి పదాలకి విస్తృతి లభించింది.
అవి మళ్ళీ అందరూ ఆ పదాలను మళ్ళీ తీసుకొని అలాంటి పదాలతో, అలాంటి డిక్షన్తో, అలాంటి డైలెక్ట్తో, అలాంటి నుడికారాలతో, దళిత నుడికారాలతో చాలామంది దీనిని రాసుకుంటూ వచ్చారు. అంటే ఇది సాహిత్యంలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత దళితవాదులు వాడిన తర్వాత సాహిత్యంలో, అట్టడుగు వర్గాల వాళ్ళ సాహిత్యంలో నిలబడిపోయింది. అంటే కావ్య గౌరవాన్ని ఇవ్వటం, అందరి చేత మాట్లాడబడుతున్న భాషని తీసుకొచ్చి, ఎక్కువ మంది పీపుల్ మాట్లాడుతున్న భాషను తీసుకొచ్చి సాహిత్యంలో పెట్టడం అనేది తెలిసిపోతా ఉంది. అయితే ఇందులో నగేష్ బాబు తను బంధింపబడిన సంస్కృత భాషలోంచి ఒక్కసారిగా బయటపడినట్టు మనకి ఇందులో ఉన్న భాషను చూస్తే తెలుస్తూ ఉంటుంది. తనను తాను ఫ్రీ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఏం చేశాడు అని చెప్పేసి అంటే, దళిత లొకాలిటీల వరకే, దళిత వాడల వరకే పరిమితమైపోయి ఉన్న భాషని దానిని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి దానిని మళ్ళీ కావ్యాల్లోకి, కవిత్వంలోకి, సాహిత్యంలోకి జబర్దస్తుగా ఏ ఆటంకాలు లేకుండా చాలా ధీమాగా దానిని నడిపించుకొని వచ్చి కావ్య గౌరవాన్ని ఇచ్చాడు. తనను తాను ఫ్రీ చేసుకున్నాడు. ఎదురుగా ఉన్న భాషని ఫ్రీ చేసి మొత్తాన్ని కలిపి ఒక గొప్ప కావ్య గౌరవంతో మన ముందుకి తీసుకొని వచ్చాడు నగేష్ బాబు. అంటే వాడలో క్వారంటైన్ అయిపోయిన ఒక భాషని, ఇదిగో నువ్వు నీలో జబ్బు లేదు, నీ వాక్యాల్లో జబ్బు లేదు, నీ భాషలో జబ్బు లేదు, నువ్వు వాడుతున్న పదాల్లో జబ్బు లేదు, నువ్వు మొత్తం ఫ్రీ, నువ్వు చాలా ఆరోగ్యవంతురాలివి, అందుకని చెప్పేసి నువ్వు బయటికి రా అని చెప్పేసి ఆ భాషని, ఆ వాడలో క్వారంటైన్ అని చెప్పేసి ముద్ర వేసిన ఆ భాషని బయటికి తీసుకొని వచ్చాడు మద్దూరి నగేష్ బాబు. తీసుకొచ్చి కావ్య గౌరవాన్ని ఇచ్చాడు. అలాగే మద్దూరి నగేష్ బాబు నిర్మాణం విషయంలోకి, శిల్పం విషయంలోకి కనుక మనం వస్తే ఏమంటున్నాం మనం, చాలా విన్యాసాలు చేశాడు అతను. ఇదిగో చాలా చిత్రమైన విన్యాసాలతో మనకి కవిత్వ నిర్మాణం సాగుతూ ఉంటుంది అతనిది. ప్రామిసరీ నోట్ అని చెప్పేసి ఒక కవిత ఉంది. చాలా తప్పనిసరిగా మీకు ఎక్కడైనా దొరికితే ఈ పుస్తకంలో ఆ కవితను చదవండి. నేను కొంత చదువుతాను. ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ బాండ్ పేపర్ మీద రాసేటప్పుడు ప్రామిసరీ నోటు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను అనుసరిస్తూ దళిత కవిత రాశాడు మద్దూరి నగేష్ బాబు. అది ఒకసారి చదువుతాను నేను. టైం తక్కువ ఉంది కానీ తప్పనిసరి ఈ కవిత చదవటం. ఆన 1985వ దశకం ఒకానొక జనవరి నెల 9వ తేదీన ఆసియా ఖండం భారతదేశ వాస్తవ్యులు దుడ్డు శంభూకుని కుమారుడు దుడ్డు వందనం మరియు కంచికచెర్ల ఏకలవ్యుడి కుమారుడు కంచికచెర్ల కోటేశు, డిటో ఖండం డిటో దేశ వాస్తవ్యులు వేదాల వాదయ్య కుమారుడు వేదాల మనువుకి వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోట్. ఆర్య, మేము మా అస్పృశ్యత కారణంగా, మా దరిద్రం కారణంగా, తమరు మా తలలపై నిష్కారణంగా పెట్టిన కులం తక్కువ తనపు ముళ్ళ కిరీటం కారణంగా చండాలురమై, అడ్డరాని వారమై, అంత్యజులమై, నీచులమై, పంచములమై, కడజాతి వారమైన కారణంగా తమకు, తమ వారసుల 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 వారసులకు అవమానాలు, దహన దమన కాండలు, గాయాలు, హత్యలు, దాడులు, దోపిళ్ళు ఇత్యాదులైన ఎన్నింటినో అప్పుపడి ఉన్నాము. ఈ దళిత చైతన్య యుగమునందు కూడా తమరు, తమ వారసులు కించిత్తైనను మార్పు చెందక ఇంకా మా పాలిట దశావతారాలై మా బతుకులకు పట్టిన గ్రహణాలై మానవ మేధ మర్మాతి మర్మ ఖగోళ రహస్యాల్ని సైతం అల్పాచమనం చేసినంత సులువుగా ఛేదిస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు మనువులుగానే కొనసాగుతున్న కారణంగా మేము ఇంకా చెంపలు చూపించే యేసు ప్రభులం కానందున క్రింది పేర్కొన్న సాక్షుల సమక్షంలో తమరికి, తమ వారసులకు మేము పడి ఉన్న అప్పును మీరు గాని, మీ అనువంశికత పొందినవారు గాని ఇక ముందు ఏ క్షణమున చెలరేగినా అందుకు 1,000,000 రెట్లు చక్రవడ్డీతో కలిపి తీర్చగలవారము. ఇది మా సమ్మతిన వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు. ఇట్లు బొటనవేలు లేని కారణంగా దుడ్డు వందనం పాదముద్ర, కంచికచెర్ల కోటేశు పాదముద్ర ఇందుకు సాక్షులు అని చెప్పేసి కింద పెట్టారు. అంతఃపురాల నిషాలోనే సోలిపోయిన చరిత్ర వ్రాలు, ఇంతవరకు బీభత్సమైన వర్తమానాన్నే కాక ముందు ముందు కులరహిత భవిష్యత్తును చూడనున్న కాలం వ్రాలు అని పెట్టారు. చిట్ట చివరిలో ఈ ప్రామిసరీ నోట్లకి ఎవరు రాశారు ఈ ప్రామిసరీ నోటు అని అంటే దస్తూరి పలానా వాళ్ళదని ఉంటుంది. ఇక్కడ కూడా దస్తూరి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని చెప్పేసి రాశారు. ఇంత అద్భుతమైన నిర్మాణం ఇంతకుముందు తెలుగు సాహిత్యం ఎరగదు. నివ్వెరపోయింది ఈ నిర్మాణాన్ని చూసి, ఆశ్చర్యపోయింది.
అరే ఇన్నాళ్ళు మనం ఇలాంటి నిర్మాణంతో రాయలేదే అని చెప్పేసి అల్లకల్లోలం అయిపోయింది తెలుగు సాహిత్యం. అంత గొప్ప నిర్మాణంతో అనేక కవితలు రాసుకుంటూ వచ్చాడు. చరిత్ర తరతరాలుగా ఉన్న అప్పుబడినది ఆ విషయాలన్నింటినీ ఇందులో ప్రస్తావించాడు. దుడ్డు వందనం గారు, కంచికచర్ల కోటేశు, వీళ్ళందరికీ సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది ఆయుధాలు దగ్గర పెట్టుకొని మాట్లాడినట్లుగా మనకి తెలిసిపోతూ ఉంది. ఇందాక మనం అనుకుంటున్నట్టు చివరలో ఆయుధాన్ని సరుణ ఈసారి ఆయుధం కాదు ఆయుధాలను తీసినట్లుగా ఈ కవిత మనకి చెప్తా ఉంది. ఆత్మగౌరవంతో చేసే దళితులు ఆత్మగౌరవంతో చేసే ఒక తిరుగుబాటు ప్రకటన ఈ కవిత. పేపర్ మీద రాసే అంటే ఇన్నాళ్ళు పేపర్ మీద రాసి వాళ్ళు తమ బతుకుల్ని, తమ పిల్లలని, తమ ఆత్మగౌరవాన్ని, తమ ఇళ్లని, తమ పొలాలని అన్నిటినీ తాకట్టులోకి పెట్టుకున్నారు. బాండ్ పేపర్ మీద రాసి ప్రామిసరీ నోట్స్ని ఇప్పుడు కొత్త ప్రామిసరీ నోట్ని రాస్తున్నారు. అంటే మద్దూరి నగేష్ బాబు ఎంఆర్ఓగా పనిచేసి ఉండటం వల్ల రెవెన్యూ తత్సంబంధిత భాషని తీసుకొని వచ్చాడు. ఈ కవిత ఆ ఉద్యోగానికి ఆనవాలుగా మనకి కనపడతా ఉంది. తర్వాత దీనికి ఇంకొక కవిత ఉంది. ఇది కొంచెం ఒక అంశాన్ని, ఒక క్లిష్టమైన అంశాన్ని చాలా సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లుగా, ఒక భావజాలానికి సంబంధించిన, ఒక సిద్ధాంతానికి సంబంధించిన, ఒక అంబేద్కర్ ఫిలాసఫీకి సంబంధించిన అంశాలని సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పిన ఒక కవిత ఇది. దాని పేరు దెయ్యనాగరి. సంస్కృతానికి లిపి లేదు, దేవనాగరి భాషలోనే దానిని రాసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే సంస్కృతం ఎంతమంది మాట్లాడుతున్నారు అని అంటే 15,000 మంది మాట్లాడుతున్నట్టు, 10 నుంచి 15,000 మంది మాట్లాడుతున్నట్టు ఈ మధ్యలో పెరిగారు వాళ్ళు. అంతమంది మాత్రమే మాట్లాడుతున్న సంస్కృత భాష దేనికి ఆలవాలంగా ఉంది, దేనికి మూల కేంద్రంగా ఉంది అని అంటే మనుగు భావజాలానికి, మనుతత్వానికి, వర్ణ వ్యవస్థకి, వీటన్నిటికీ, బ్రాహ్మణీయ భావజాలానికి, వీటన్నిటికీ మూల కేంద్రంగా ఉన్న, పర్యాయ పదంగా ఉన్న భాష ఏంటి అంటే సంస్కృతం. సంస్కృతం మాట్లాడి ఇతర భాషలన్నింటినీ భారతదేశం భయపెట్టింది. సంస్కృతమే అత్యున్నతమైన భాష. ఎల్ల భాషలకు సంస్కృతం తల్లి అని చెప్పేసి చెప్తే ఇతనేం చెప్తున్నాడు మద్దూరి నగేష్ బాబు అని చెప్పేసానంటే అన్ని అవలక్షణాలకి సంస్కృతమే తల్లి. దానిని మనం వదిలించుకోవాలి, దాని పట్ల భయాన్ని వదిలించుకోవాలి, దాని పట్ల గౌరవాన్ని వదిలించుకోవాలి. ఆ భాష వాహికగా ఉన్న భావజాలాలు, చాలా భావజాలాలు మనలో ఉన్నాయి, వాటన్నిటినీ వదిలించుకోవాలని చెప్పేసి చెప్తూ రాసిన కవిత దేవనాగరికి దెయ్యనాగరి అని చెప్పేసి పెట్టాడు. ఒక విసర్గ ఎమ్మటపడుతుంది, ఒక ఛందస్సు చెండక తింటుంది, నా చుట్టూ దేవతలు గుమికూడి పచ్చిబూతులు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఆ శబ్దాలకే ప్రతిధ్వనులైన పిలకలు లోపల పగడబలి నవ్వుకుంటున్నాయి. గొడ్డు మాంసం తినేవాడికి అబ్బని విద్దే యజ్ఞయాగాదుల పేర ఆవులకు ఆవులనే మాయం చేసిన బోడిగుళ్ళకి ఎట్లా అబ్బిందో కదా. సురులకు మాత్రమే బోధపడే బ్రహ్మ పదార్థం వర్ణధర్మాల పేర జాతులకు జాతులనే పీడిస్తున్న దెయ్యాలకు ఎట్లా బోధపడుతుందో కదా. ఒక శ్లోకం వెక్కిరిస్తోంది, ఒక టీకా తొలగిపోతోంది, ఒక రుక్కు దాడి చేస్తుంది, ఒక సూక్తి దానిని ధర్మమేనంటోంది, ఒక లిపి వేటాడుతుంది, ఒక వ్యాకరణం దానిని సమర్థిస్తోంది. ఎల్ల భాషలకు తల్లైన పెద్దమ్మ ఎల్లిగాడికి మాత్రమే సవితి తల్లి ఎందుకయిందో కదా అని చెప్పేసి అడిగి, అలా చెప్పి చివరికి ఆయన ఏం కాపాడుకోవాలి మనం అని చెప్పేసానంటే మన నుడికారాన్ని, మన జీవితాల్ని, మన జీవితాల్లో ఉన్న మన బతుకుని, దానికి ఒక గౌరవాన్ని మనం తిరిగి ఇచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. అందుకని ఏం చెప్తున్నారు, ఒక నుడికారం నిద్ర లేచింది, ఒక జానపదం జాగృతమయ్యింది, దండెత్తిన దళిత గొంతుల సాక్షిగా ఆసియా మైనర్ ప్రేతాత్మలు మరణించాయి. హోరెత్తిన దస్య వ్యాకరణ గణగణకి తాటాకులన్నీ తగలబడిపోయాయి. విరిగిపోయిన సరస్వతి వీణలోంచి ఇప్పుడు తప్పెట వరసలు వినిపిస్తున్నాయి. పాలిపోయిన భారతి నొసటి మీద ఇప్పుడు ఆలిసమ్మ ఒక కొత్త పొద్దు పొడుపుని అక్షరమాలగా చెక్కుతూ ఉంది. చాలామంది ఈ భావజాలంలో నుంచి బయటపడటం అసాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తూ ఉంటే. ఎందుకని వీళ్ళు బయటపడలేకపోతున్నారు అని అంటే అంతగా ఆ భావజాలం తమని చుట్టుముట్టుకొని ఉంది. సంస్కృతం అనేది, దెయ్యనాగరి అనేది సంస్కృతానికి పర్యాయ పదం అయితే, సంస్కృతం అనేది వర్ణ వ్యవస్థకి, అంటరానితనానికి, లేకపోతే భావ బానిసత్వానికి, వీటన్నిటికీ పర్యాయ పదంగా కవి ఇక్కడ ఉపయోగించాడు. అందుకనే ఈరోజు ఒక నుడికారం నిద్ర లేచింది అని చెప్పేసి అని అంటున్నాడు. నుడికారం
నిద్ర లేచింది, ఒక జానపదం జాగృతం అయ్యింది అని చెప్పేసి చెప్పాడు. ఈరోజు వీటన్నిటిని వదిలించుకొని మనల్ని వెంటాడుతున్న ఆ విసర్గలు, లేకపోతే ఆ పాండిత్యాలు, లేకపోతే వాస్తు, లేకపోతే మనం సంస్కృతం మీద మోజు, లేకపోతే బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి చేసుకోవటం, లేదంటే మంత్రాల పట్ల ఒక విశ్వాసం ఉండటం, ఇట్లాంటి అన్నిటినీ వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వదిలించుకునే క్రమంలోనే ఇప్పుడు దళిత జాతి మొత్తం ఉంది అని చెప్పేసి చెప్పటం కోసమే ఒక నుడికారం నిద్ర లేచింది, ఒక జానపదం జాగృతం అయ్యింది, దండెత్తిన దళిత గొంతుల సాక్షిగా ఆసియా మైనర్ ప్రేతాత్మలు మరణించాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆయన. ఒక ఒక భ్రమ ఉండటం, ఒక మిత్తు ఉండటం సంస్కృత భాష మీద, లేకపోతే బ్రాహ్మణీయ భావజాలం మీద, ఒక ఆ మిత్తులో దాగి ఉన్న భయాలని పటాపంచలు చేయటం కోసం రాసిన కవిత ఇది. అంటే ఐడియాలజికల్గా మనువాద ఫ్రేమ్లో మనుషులు ఉన్నంత కాలం అందులో నుంచి బయటకు పడటం కష్టమవుతోంది. కాబట్టి ఆ కష్టమయ్యే విషయాన్ని సుసాధ్యం చేసుకోవాలి అని చెప్పేసి అందులో ఉన్న కుట్రలు మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. అందుకనే విసర్గ అంటాడు, ఛందస్సు అంటాడు, ఇవన్నీ పర్యాయ పదాలు. వర్ణ వ్యవస్థకి, అంటరానితనానికి పర్యాయ పదాలు. బ్రాహ్మణీయ భావజాలానికి, మనువాదానికి, ఆధిపత్యానికి, దాడులకు పర్యాయ పదాలు. విసర్గ, ఛందస్సు, శ్లోకం, టీక, రుక్కు, సూక్తి, లిపి, వ్యాకరణం అని చెప్పేసి చెప్తున్న ఈ పదాలన్నీ పర్యాయ పదాలుగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇందులో చాలా కవితలు ఉన్నాయి. నిజానికి నేను మాత్రం కొన్ని కవితలకి సమయానికి కట్టుబడి కొన్ని కవితలను మాత్రమే మన ముందు పెడుతూ ఉన్నాను నేను. ఇందులో ఈ మొత్తంలో ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు కలిసి ఉండాలి అని చెప్పేసానంటే, ఎవరెవరు కలిసి ఉండాలని చెప్తున్నాడు కవి. ఇదిగో మేము మాలాస్మి, ఇంతకుముందు మీరేముట్లు అనే కవితలో మేము మాలాస్మి పప్పు వాసన కొట్టాం, మేము మాదిగాసిమి జంజాలతో గజ్జివీపులు గోక్కం అన్నప్పుడు ఎస్సీలు, తర్వాత మేము ఎరికలాస్మి అని చెప్పేసి అన్నప్పుడు ఎస్టీలు, తర్వాత మేము బీసీస్మి అన్నప్పుడు బీసీలు, మేము తురకాస్మి అని చెప్పేసి అన్నప్పుడు ముస్లింలు. వీళ్ళని ఆయన ఒక సమూహంగా గుర్తించాడు. ఆ సమూహం మీద ఏదో క్షణంలో ఎప్పుడో ఒకప్పుడు దళితుల మీద జరిగినంత కాకపోయినా ఎక్కడో ఒక చోట వాళ్ళు అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అట్లాగే కొంతమంది దాడులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంబీసీ అంటే మైనారిటీ బీసీస్, వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. అలాంటి చోట చాకలి వాళ్ళు, చాకలి కులస్తులు వాళ్ళ ఇళ్ళకి సున్నం కొట్టలేదని చెప్పేసి అగ్రవర్ణస్తులు వాళ్ళ మీద దాడి చేసిన సంఘటనని తీసుకొని కవిత రాశాడు మద్దూరి నగేష్ బాబు. ఆ కవితలో అతను అంటే ఒక సంఘీభావాన్ని వ్యక్తం చేశాడు. కొంచెం చదువుతాను. కులం పేరు తప్ప నా అసలు పేరు మర్చిపోయిన వాణ్ణి, తలనేది వంచటానికే ఉందని అలవార్చబడ్డోణ్ణి, నేను సాకలోణ్ణి, నడుపుతున్న ఒక మైల సముద్రాన్ని, నా నరాల్లో నెత్తురుండదు గంజి తప్ప, నా ఒంట్లో మాంసం ఉండదు సౌడు తప్ప, నన్ను ఎద్దేవా చెయ్యందే సదవర్ల తెలివి కొలతకి రాదు, నన్ను ముద్దాయిని చెయ్యందే శ్రీరాముడు ధర్మాత్ముడు కాలేదు, ఊరు పట్టుకోకలు కట్టి కులకటం కోసం నేను కట్టుగుడ్డలు కూడా లేకుండా నలిగిపోయాను, ఊరు మడత నలగకుండా సెంగులు ఎడవటం కోసం నేను మసిబగ్గునై కాలిపోయాను. ఒరే ఒరే ఒరే, ఎంత ఇదైతే మాత్రం మరీ ఇంత అడ్డుగోలుతనమంట్రా, మీ సెడిజబ్బుల మరకల్ని మేము ఉసమం అంటే, మీ పీతుగుడ్డల కంపునంతా మేము జాడిచ్చామంటే, మీ కక్కుసు దొడ్లకి ఇక మీద మేము సున్నం కొట్టలేదేంటి అనంటే, మమ్మల్నే జాడిచ్చి మా ఎన్నికల్లోకి సున్నం లేకుండా కొట్టి వెలివేస్తారా? అయినా మీరు నన్ను వెలివేసేదేం దశ, నేనే మిమ్మల్ని వెలేస్తన్నా. ఇక చూసుకోండి, ఊళ్ళ గజ్జల్లో సీరపోతలు పుట్టక రావాలా, పట్టుగుడ్డలన్నీ ముట్టుగుడ్డలైపోవాలా. ఇది ప్రకాశం జిల్లాలో అప్పట్లో జరిగిన సంఘటన. రజకులపై అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేశారు, సున్నం కొట్టనందుకు చేశారు. అయితే ఇట్లాంటి కవితలు ఇంకా కొన్ని ఉన్నాయి. రికార్డింగ్ డాన్సర్స్ వాళ్ళని నిషేధించమని చెప్పేసి అభ్యుదయ రచయితల సంఘం ఒక అర్జీని పెట్టింది. దానిని నిషేధించాలని చెప్పేసి అభిప్రాయపడినప్పుడు ఆ సభలోకి వచ్చి వాళ్ళు మా రికార్డింగ్ డాన్సులు మా వృత్తి, ఇది మీ వృత్తి ద్వారానే మా జీవన వృత్తి ఉంది అని చెప్పేసి వాళ్ళు పాంప్లెట్స్ వేసి అవి తీసుకొచ్చి పంచుతూ ఉంటే వాళ్ళని కొట్టి బయటికి తోసేశారు.
అరసం వాళ్ళు. ఆ సంఘటనకి చెలించి ఎగిరే పళ్ళాలు అనే కవిత రాశాడు. తర్వాత దళిత సంఘీభావ కవుల కోసం, దళిత కవిత్వంతో సంఘీభావం తెలిపిన కవుల కోసం ప్లస్ అనే ఒక ప్రేమ కవితను రాశాడు. మద్దూరి నగేష్ బాబు సంఘీభావ కవిత్వం మొత్తాన్ని ప్రేమపూర్వకమైన ఒక గొంతుతో వ్యక్తీకరిస్తూ మనకి కనిపిస్తాడు. అలాంటి కవితే మార్తా అని ఇంకొక కవిత ఉంది. మైల పెట్టే తర్వాత మనం చెప్పుకోదగిన కవిత సంఘీభావ కవితల్లో. ఇది ఎండ్లూరి సుధాకర్ గారి కోసం అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఎండ్లూరి సుధాకర్ కోసం అని రాశారు మార్తా. నేను మొత్తం చదవట్లేదు. ఆదివారం అంటే ఆమె కళ్ళ కొమ్మల నుండి కమ్మటి ప్రేమ పండ్లను నేను గుత్తులుగా కోసుకునే రోజు. ఆమె లేని ప్రార్థనని మొదలెట్టడం చివరికి ఆ పాస్టర్ గారికి నచ్చినట్లుగా లేదు. చర్చిలోకి వచ్చిన ఒక యువతిని ఇంకొక యువకుడు చూసి ఇష్టపడటం, ఒకరినొకరు ఇష్టపడటం వాళ్ళు. అయితే పాస్టర్కి నచ్చక వాళ్ళని విడదీయాలని చెప్పేసి కోరుకోవటం ఇందులో అంశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ కవితలో. కానీ అయితే ఈ కవిత మాలమాదిగల ఐక్యత మీద రాసిన కవితగా స్పష్టంగా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. అతను ఏమంటున్నాడు అని చెప్పేసానంటే చివరిలో, ఓ నా అరుంధతి రా, గాయాల మధ్య కూడా గోడలు కట్టిన ఈ కులం గుండెలపై నిలబడి నాకు దండయ్యి నువ్వు, మాలపల్ల ఉంగరాన్ని నేను మాదిగగూడెం వేలికి తొడుగుతా. ఇక ప్రతిరోజు ఆదివారం అయ్యే కొత్త క్యాలెండర్లోంచి మన బిడ్డ కొత్తవాడై తిరగబడతాడు అని చెప్పేసి రాశారు. సంఘీభావం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఒక ప్రియుడని ప్రియురాలని మాట్లాడతాడు. ఇక్కడ మాలకులం ప్రియుడని, మాదిగ కులం ప్రియురాలని, పాస్టర్ వాళ్ళని విడదీయటానికి ప్రయత్నం చేశాడు కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడు ఈ వ్యవస్థ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కవితలో చాలా చోట్ల బైబులు, చర్చి, పాస్టరు ఇలాంటిది దాని చుట్టూ ఉన్న కవిత కాబట్టి అలాంటి పదాలతో ఈ కవిత రాశారు, అలాంటి భావనతో ఈ కవిత రాశారు, అలాంటి పదచిత్రాలతో, అలాంటి ఇమేజెస్తో మనకి ఈ కవిత మొత్తం కనిపిస్తూ ఉంది. సతీష్ చందర్ మొదలుపెట్టిన కవిత్వంలో క్రైస్తవత్వాన్ని చొప్పించటం అనేది మద్దూరి నగేష్ బాబు దగ్గరికి వచ్చిన తర్వాత విస్తృతమైంది, బలంగాను కనిపించింది మనకి. చాలా కవితల్లో కవిత తత్వం క్రైస్తవంతో ముడిపెట్టబడి ఉంటుంది. తర్వాత నేను చిట్ట చివరి కవితని చదువుతూ ఉన్నాను. ఇంతకీ కవి ఏం కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటాడు ఈ కవి, ఏం కావాలంట? ఇంత మాట్లాడాడు, ఇన్ని విషయాల మీద కవిత్వం రాశాడు, ఇంత మాట్లాడి ఇన్ని విషయాల మీద కవిత్వం రాసిన వాడు చివరికి తను ఏం కోరుకుంటున్నాడు అని చెప్పేసి అడిగితే మనం ఏం కావాలి అనే పేరుతో ఒక కవిత రాశాడు. ఒక 2 పేజీల కవిత ఇది. ఈ ఉక్కలో ఒక గాలి తెర కావాలి, ఈ ఉక్కలో ఒక గాలి తెర కావాలి, ఈ ఎడారిలో గుక్కెడు నీళ్లు కావాలి, ఈ చలిలో కణికెడు నిప్పు కావాలి, ఈ పాతాళంలో పెత్తెడు ఆకాశం కావాలి, ఈ దేశంలో చారెడు నేల కావాలి. ఇస్తావా? తొలగిపోనక్కరలేని బతుకు కావాలి, తొలగిపోనక్కరలేని బతుకు కావాలి, మునగర తీసుకోనవసరం లేని నిర్భయ సంచారం కావాలి, బతుకు గిన్నెలోంచి మనువు తన్నకపోయినా ఆ మెతుకు కావాలి, రెప్పల్లా కాపలా కాసే తక్కువ తన పరదాలు తొలగిపోవాలి, అన్నిటినీ మించి నా సింహాసనం నాకు కావాలి. ఇస్తావా? ఈ మబ్బులు తొలగిపోవాలి, ఈ గోడలు కూలిపోవాలి, ఈ మౌనం పగిలిపోవాలి, ఈ జిగట ఎండిపోవాలి, మనిషి నాకు నిజమైన పౌరసత్వం కావాలి. ఇస్తావా? ఒక స్పర్శ కావాలి, గుండెలు చేతులైన దేహచాలనం కావాలి, ఊరికి వాడకి మధ్య నెత్తుటి గూడు అల్లుకోవాలి, మన మధ్య ఈ వెలితి నిండిపోవాలి, మరీ ముఖ్యంగా ఈ దేవుళ్ళ శవాలు కావాలి. ఇస్తావా? బ్రహ్మజముళ్ళు అలుముకున్న నీలో ఒక మనిషి కావాలి, నీ ప్రేమ నదీ ప్రవాహాల వెంబడి అనురాగ లోయలు కావాలి, నీతో ఎగుడు దిగుడు లేని ఒక ముద్దు కావాలి, నీతో మతస్పర్శ లేని ఒక కౌగిలింత కావాలి,
నీతో ఒక పరిపూర్ణమైన కలయిక కావాలి, ఇస్తావా? నీతో ఒక పరిపూర్ణమైన కలయిక కావాలి, ఇస్తావా? ఏం కావాలి? నువ్వు కావాలి. నీ గుండెలో నాకు చోటు కావాలి. నీ ఇంట్లో నేను చెయ్యి కడగాలి. నా గుడిసెకొచ్చి నువ్వు పిల్లనడగాలి. మనం చుట్టాలం కావాలి. మిత్రుడా, ఈ దేశం మనది కావాలరా. చెయ్యి చెయ్యి కలిపి మనం నడుస్తుంటే ఈ మిట్టపల్లాల నేల చదును కావాలి, వస్తావా అని అడిగాడు మద్దూరి నగేష్ బాబు. ఈ దేశంలో చారెడు నేల కావాలని అడిగాడు. ఆర్థిక సమానత్వం కోసం అడిగాడు. నా సింహాసనం నాకు కావాలని అడిగాడు. రాజకీయ వాటా కోసం అడిగాడు. నాకు నిజమైన పౌరసత్వం కావాలని అడిగాడు. ఒక రాజ్యాంగ స్పృహతో హక్కులను అడిగాడు. అట్లాగే ఊరికి వాడకి మధ్య నెత్తిటి గూడు అల్లుకోవాలి అని చెప్పేసి అడిగాడు. ఒక సామాజిక సమానత్వాన్ని కోరుతూ ఉన్నాడు కవి. ఇది నేను కోరుకునేది. అంటే ఈ కోరుకునేది అతను ఇవ్వలేనిది కాదు ఎదుటివాళ్ళు, అతను లేదా ఆమె, ఇతర సమూహం, దళితేతర సమూహం ఇవ్వలేనిది కాదు, ఇవ్వకూడనిది కాదు, లేదు వాళ్ళని అవమానిస్తూ అడిగింది కాదు ఈ కవి, లేదు వాళ్ళని కించపరిచేటట్లుగా వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకోవటం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లుగా లేదు ఈ అడగడం అనేది. అట్లాగే లేదు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆర్థికంగా పేదలైపోతారా, లేమికి గురవుతారా అంటే అది లేదు. చాలా స్పష్టంగా ఉన్నాడు కవి. దళితుల పోరాటం కేవలం రిజర్వేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి, సీట్ల చుట్టూ తిరుగుతున్నాయి, పదవుల చుట్టూ తిరుగుతున్నాయి, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి కాదు, ఇంతకంటే దీని ఎక్స్టెన్షన్ ఒకటి జరగాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో, ఈ దేశంలో. ఏంటి ఆ ఎక్స్టెన్షన్? న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మిగిలిన వారితో సమానమైన జీవనం, హక్కులు కావాలి మాకు, అది కావాలి అని చెప్పేసి దీనిని ఒక ఎక్స్టెన్షన్ అంటే ఒక కొనసాగింపుగా ఇది కూడా కావాలి మాకు. ఇది మాత్రమే, దీంతోనే కాదు మా పోరాటం ఉండేది, మా పోరాటం దీనికోసం కూడా. అయితే ఈ పోరాటంలో మీ సహకారం కూడా కావాలి, ఇస్తావా అని అడుగుతున్నాడు అతను. ఇవ్వమని అంటలేదు, ఇవ్వమని అడిగితే అది పోరాటం అవుతుంది. ఇస్తావా అని అడుగుతున్నాడు. ఒక ఐక్యతని, ఒక సంఘీభావాన్ని ఇతర సమాజం నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా నిప్పులు చెరుగుతూ అతని గొంతు రకరకాలుగా మారుతూ వచ్చిన నగేష్ బాబు గొంతు ఇక్కడికి వచ్చేసరికి అతని కంఠస్వరం చాలా స్నేహపూరితంగా, చాలా సౌమ్యంగా, ఒక నిజాయితీ కలిగిన ఒక వ్యక్తిగా, అసలు అన్నీ ఇవేమీ వద్దు నాకు ఈ ప్రపంచంలో, నీతో మాత్రమే నాకు స్నేహం కావాలి, నా ఇంటికి వచ్చి నువ్వు పిల్లని అడగాలి, నీ ఇంట్లో నేను చెయ్యి కడగాలి. చాలా చిన్న చిన్న కోరికలు. నిజానికి అవతల వాళ్ళు బికారులైపోయే కోరికలు కాదు ఇవి. అవతల వాళ్ళు స్నేహంతో బలపడే కోరికలు, అవతల వాళ్ళు మరొక కొంతమంది మనుషుల్ని సంపాదించుకునే కోరికలు. ఈ కోరికలు మా మద్దూరి నగేష్ బాబు కోరుతూ ఉన్నాడు. ఇందులో 51 కవితలు ఉన్నాయి. నేను దాదాపు 12-13 కవితలు మాత్రమే మీకు పరిచయం చేశాను, ఎందుకంటే సమయం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి. దళిత దృష్టితో ఏ కవిత తీసుకున్నా దళిత దృష్టితో రాస్తాడు మద్దూరి నగేష్ బాబు. దళిత స్త్రీల మీద కవిత్వం ఉంది, జనరల్ స్త్రీల మీద కవిత్వం ఉంది, అందాల పోటీలను వ్యతిరేకిస్తూ కవిత్వం ఉంది. తర్వాత డయానా చనిపోయినప్పుడు రాసిన కవిత ఉంది. దళితులపై దాడుల మీద, హత్యలు, రేపులు, దాడులు, గుండులు కొట్టడం, వీటన్నిటి మీద ప్రతిస్పందన కవిత్వం ఉంది. దళిత జీవనం, ఆత్మగౌరవాన్ని చెప్పే కవిత్వం ఉంది. తర్వాత అంబేద్కర్ మీద కవిత ఉంది. తర్వాత బీసీలతో, మాదిగలతో, ఇతర కులాలతో ఐక్యత, సంఘీభావాన్ని కోరుకోవటం ఉంది. దళిత ప్రేమ కవిత్వం ఉంది. తర్వాత ఇంటర్ క్యాస్ట్ ప్రేమలు, పెళ్ళిళ్ళు, వాటి వైఫల్యాలు, వీటి మీద కవిత్వం ఉంది. ముస్లింలకు మద్దతు కవిత్వం ఉంది. దళితుల ఆర్థిక స్థితుల మీద, భూమి హక్కుల మీద, అంటే ఈయన రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి వాటి మీద చాలా స్పష్టమైన అవగాహనతో కవిత్వాన్ని చేసిన అంశాలు ఉన్నాయి. తర్వాత క్రైస్తవ జీవనం, సంస్కృతి మీద కవిత్వం ఉంది. తర్వాత స్పష్టమైన రాజకీయ దృక్పథంతో మెసలాడే కవితలు ఇందులో కోకొల్లలుగా కనిపిస్తాయి మనకి. దళితులు ఈ సమాజం నుంచి, ఇతర కులాల నుంచి ఏం కోరుతున్నారు అనేది ఉంది. కొన్ని ఎలిజీలు ఉన్నాయి. పైడి తెరేష్ బాబు గారి కోసం రాసిన స్నేహం, ఎండూరి సుధాకర్ గారి కోసం రాసిన స్నేహం కవితలు ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది అయితే దళిత ఏ కవిత తీసుకున్నా, ఈ 51 కవితల్లో ఏ కవిత తీసుకున్నా సరే ఒక దళిత దృష్టి, ఆ దృక్పథంలో నుంచి అతను రాస్తాడు. 360 డిగ్రీలలో అతని తల తిరుగుతూ అన్ని విషయాలను చూస్తాడు. మూల ఉన్న విషయాలను కూడా తీసుకొచ్చుకు చూస్తాడు. దళిత సాహిత్యపు ఐకాన్గా మనం మద్దూరి నగేష్ బాబుని గుర్తిస్తున్నాం. సింగిల్ పాయింట్ అజెండాతో కవిత్వం రాయటం
నగేష్ బాబు ప్రత్యేకత. ఏ వస్తువైనా దళిత జీవితంలోంచి 3 విషయాలలో అతను స్పష్టంగా కనిపిస్తాడు. దళిత జీవితంతో ముడివేస్తాడు, దళిత జీవితంతో దాని సారూప్యతని తెలియజేస్తాడు, దళిత జీవితంలో దానితో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తాడు. ఇది అయితే మద్దూరి నగేష్ బాబు నిర్మాణంలోనూ, వస్తువులోనూ, శిల్పంలోనూ, భాషలోనూ, వ్యక్తీకరణలోనూ అనేక విన్యాసాలు, ప్రయోగాలు చేశాడు. ఒక కొత్త డిక్షన్ని, కొత్త డైలెక్ట్ని దళిత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు. ప్రజల భాషని తీసుకొచ్చి కావ్య భాషగా మలచడంలో చాలా పెద్ద కృషి చేసిన వాడు మద్దూరి నగేష్ బాబు. ఒక సాహసికుడు అతను. తర్వాత మద్దూరి నగేష్ బాబు అనేక పుస్తకాలు ఉన్నాయి. వాటిని వీలు వెంబడి సంతకం కార్యక్రమంలో పరిచయం చేసుకోవచ్చు మనం. మిత్రులు సమయం ఇంత అయినా సరే నాతో ఇంతసేపు కలిసి ఉన్నారు. మిత్రులకి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మరొక్కసారి చివరిగా ఉషా గారికి జోహార్లు చెప్తూ ఉన్నాను. మనందరం కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ క్షణం ఏమవుతుందో అనే భయంలోనూ జాగ్రత్తలోనూ ప్రజలున్నారు. మనం దానిని డాక్టర్లు చెప్పిన సలహాలు, నిపుణులు చెప్పిన సలహాలని అనుసరిద్దాం. ధన్యవాదాలు. జై భీమ్. గుడ్ నైట్.